కృపగల దేవదయగల మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని గురించిన విశిష్టతను మేము చర్చించడానికి అనేక మంది అనేక సందర్భాల్లో వాక్యాన్ని గురించినటువంటి ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. ఆ విషయాల్లో ఒకసారి వాస్తవాలు ఏంటో మేము చూడడానికి, ఆ వాస్తవాల వెలుగులో బిలీవర్స్గా నిన్ను నమ్మిన బిడ్డలంగా, బైబిల్ని నమ్మే బిడ్డలంగా, లేదా బైబిల్ పైన ఆధారపడి జీవించే బిడ్డలంగా మా విశ్వాసాలని మరింత బలపరుస్తారని నమ్ముతా ఉన్నాం. ఈ సాయంకాల సమయం ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయమని, టీచర్ గారిని కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. So once again, welcome to the special episode on the importance and the speciality and the uniqueness of the Bible. బైబిల్ యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గడిచిన వారాల్లో యేసు ప్రభు యొక్క విశిష్టతను గురించి చూడడం, ఆ తర్వాత పాత నిబంధన కొత్త నిబంధన యొక్క సమకూర్పు, లేకపోతే వాటి యొక్క పరస్పరం ఆ రెండు ఎలాగూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న దాని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని మనకు అర్థం అవ్వటం కొరకు మరి డాక్టర్ క్లెమెంట్ గారు సహాయం చేస్తూ వచ్చారు. వారి యొక్క స్కాలర్షిప్ ద్వారా ఆ విషయాల్ని, వారు స్టడీస్ని మన ముందుకు తీసుకొచ్చి మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అందుని బట్టి ప్రభుకి వారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఈవినింగ్ కూడా వారు మనతో ఉండడం చాలా సంతోషం. డాక్టర్ క్లెమెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ దిస్ ఈవినింగ్, ఫర్ బీయింగ్ అవైలబుల్ ఫర్ ద చర్చ్. చూస్తున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. ఈ దినాన 7 ప్రశ్నలు మనం చూద్దాం సాయంత్రం వరకు. మొదటి ప్రశ్న ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండంలో ప్రాముఖ్యంగా 7-10 అధ్యాయాల్లో ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి శాంక్షన్ ఏంటి అని అంటే, అక్కడ కానానీయులందరినీ హతమార్చం అన్నారు. ఓకే, అలాంటి దేవుడిని ఎందుకు నమ్మాలి, అలాంటి బైబిల్ ఎందుకు చదవాలి అనేటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. చాలామంది అడిగారు కాబట్టి దానికి ఎక్కువ టైం ఇద్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే, బైబిల్లో బానిసత్వం గురించి ఏం చెప్తుంది, దాన్ని ఎండోర్స్ చేస్తుందా, కండెమ్ చేస్తుందా, అది దాన్ని బానిసత్వాన్ని దానికి వ్యతిరేకంగా ఉన్నదా, లేకపోతే దాన్ని సమర్థిస్తుందా అనేటువంటి విషయం. మూడవ ప్రశ్న ఏంటంటే, హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కం లేకపోతే స్వలింగ సంబంధం, దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది. ఎందుకంటే ఈ దినాల్లో అది చాలా పెద్ద సమస్య కాబట్టి దాని గురించి మనం ఎంతోమంది ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. నా దృక్పథంలో ఏ విధంగా ఆ యొక్క సమస్యని మన క్రిస్టియన్స్గా, విశ్వాసులుగా మరి బైబిల్ ఏ విధంగా చెబుతుంది అనేటువంటి అది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దాన్ని కూడా చూద్దాం. నాలుగో ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు ఉగ్రత కలిగినటువంటి దేవుడిగా ఉంటుంది, కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మరి ప్రేమ స్వరూపి, ప్రేమ తీర్చేటువంటి దేవుడిగా, ఆయన యొక్క క్యారెక్టర్లోనే ఏదో డిఫరెన్స్ ఉన్నట్లుగా ఉంటుంది కదా, వాటిని ఎట్లా సమర్థించుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా వేశారు. మరి నా ఫ్రెండ్ అతను రవీంద్ర అని అతను వేసినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, అండర్స్టాండ్ ద లా, అంటే పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, దానికి ధర్మశాస్త్రానికి ఏంటి సంబంధం, ఏంటి ఆ డిఫరెన్స్ అని అడిగారు. ఆరో ప్రశ్న ఏంటి అని అంటే, యేసు ప్రభు
మరి ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడా? కొన్ని లిటరల్గా వాక్యానుసారంగా అక్షరాల అవి వాటిని నెరవేర్చలేదు కదా. మరి ఈ యేసు ప్రభు ద్వారా స్థాపించబడినటువంటి సంఘయుగం అయిన తర్వాత దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడా అనేటువంటి ప్రశ్న. లాస్ట్గా 7వ ప్రశ్న ఏంటి అంటే, ఒక పిల్లలు పుట్టడానికి అలాంటి అద్భుతాలు కోసం పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. వాడు పుట్టిన తర్వాత అది ఆ యొక్క అద్భుతం దేవునికి ఆపాదించకుండా మరి ఏదో అయిందిలే ఈ దేవుడేనా అనేటువంటి ప్రశ్న వచ్చి ఆ దేవుడు ఎవరికైతే ప్రార్థన చేశారో ఆ దేవుడు అద్భుతం కాదు, ఆ దేవుని అద్భుతం కాదు అని నిర్లక్ష్యం చేస్తారు. ఆ ప్రశ్న కూడా అడిగారు. కాబట్టి మొదటి ప్రశ్న యుద్ధం గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాం. మిగిలినటువంటి ప్రశ్నల గురించి మనం కొంచెం క్లుప్తంగా మనం చెప్పుకుందాం. స్లేవరీ గురించి ఇక్కడ బైబిల్లో మరి స్లేవరీ అంటే అది దాని గురించి మనం బైబిల్ చదివినప్పుడు అది స్లేవరీ గురించి పొలిటికల్గా ఫైట్ చేస్తున్నట్టుగా ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు దళితులు కానీ సేవకులు కానీ బానిసత్వం కానీ ఆ విధంగా బైబిల్ ఒక పొలిటికల్గా ఫైట్ చేసేటువంటి విధంగా మనం చూడం బైబిల్లో. ఓకే, బైబిల్ ఏం చేస్తున్నామంటే నువ్వు స్లేవ్ అయినా ఫ్రీ అయినా కానీ క్రిస్టియన్ లాగా విశ్వాసిలాగా నువ్వు ప్రవర్తించు. రెండవదిగా బైబిల్ ఏం చెప్తుందంటే సువార్త ద్వారా ముందు పరివర్తన చెందాలి. ఓకే, హృదయం లేకుండా హృదయ మార్పిడి లేకుండా నువ్వు స్లేవ్ కానీ ఫ్రీ కానీ ఆ యొక్క సమస్యని మనం హ్యాండిల్ చేయలేం, తీర్చలేం. కాబట్టి నిజమైనటువంటి పరివర్తన హృదయంలో రావాలి స్లేవరీ గురించి. కాబట్టి ఆ సువార్త గురించి, గాస్పెల్ గురించి బైబిల్ ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తుంది. ఓకే, ఆ విధంగా పరివర్తన చెందిన తర్వాత, దేవుని కుమారులైన తర్వాత, యేసుప్రభు విశ్వాసులైన తర్వాత ఆ యొక్క హృదయం మారినప్పుడు ఏ విధంగా జీవించాలి అని అంటే ముఖ్యంగా ఈ రెండు భాగాలు చూద్దాం. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా విశ్వాసి ఉంటాడు ఈ స్లేవరీ విషయంలో, బానిసత్వం విషయంలో ఏ విధంగా ఉంటాడు అంటే ఇక్కడ గలతీ 3:28లో ఆ వచనాన్ని అపోస్తుడైన పౌలు వ్రాస్తూ ఇందులో అంటాడు. ఇందులో ఎవరైనా చదవగలిగితే బాగుంటుంది. తిమోతి గారు చదువుతారా? ఇందులో అంటే సంఘంలో యూదుడని అన్యుడని, స్లేవ్ అని ఫ్రీ అని. ఈజ్ బ్రదర్ తిమోతి ఆన్? ఈజ్ నాట్ దేర్. యూదుడని అన్యుడని, మరి ఆ స్లేవ్ అని ఫ్రీ అని, ఓకే, ఆ యొక్క భేదం ఉండకూడదు అని ఇక్కడ మ్యాగ్నా కార్టా ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారు దీన్ని. ఆ విధంగా విశ్వాసులు సంఘంలో వ్యవహరించాలి. రెండవది ఫిలోమెన్ పత్రిక పౌలు రాసింది. ముఖ్య కారణం ఏంటి అని అంటే అనీసిమస్ అనేటువంటి ఆ యొక్క బానిసని ఫిలోమెను దగ్గరికి పంపిస్తూ రాసింది. అంతకుముందు ఫిలోమెన్ దగ్గర అనీసిమస్ బానిసగా ఉన్నాడు. ఏదో దొంగిలించాడు అనుకుంటాను, దాని వివరాలు లేవు.
అప్పుడు ఆయన అరెస్ట్ చేయబడటం, మరి పౌలుని కలుసుకోవటం రోమాలో, అప్పుడు ఆయన మారు మనసు పొందటం, అప్పుడు మరి చర్చించుకునేటప్పుడు ఆయన అంతకుముందు ఫిలోమిన్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని అనీసిమస్ని తిరిగి ఫిలోమిన్ దగ్గరికి పంపిస్తాడు. అంటే దానికి సంబంధించినటువంటి వివరణలు మన దగ్గరికి అవి ఏం లేవు. కానీ అనీసిమస్ను ఫిలోమిన్కి పంపిస్తూ ఈ ఈ ఈ ఎపిజల్, ఈ యొక్క పత్రిక రాసి ఫిలోమిన్కి ఇస్తాడన్నమాట. అప్పుడు ఇస్తూ ఏమంటాడంటే, ఒకవేళ అనీసిమస్ నీ దగ్గర ఏదన్నా నీకు నష్టం చేస్తే అది ఆ నష్టం నేను డబ్బులు కడతాను, నువ్వు నాకు అడగవు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నాకు నువ్వు అచ్చున్నావు, సువార్త విషయంలో నువ్వు నాకు అచ్చున్నావు. నేను చెప్పింది చేయటమే కాదు, చెప్పిన దానికంటే అధికంగా చేస్తామని తెలుసు అని డిప్లొమాటిక్గా చెబుతూ ఏమంటాడంటే, ఫిలోమిను నీ దగ్గర తిరిగి వస్తున్నాడు, ఆయన సహోదరుడిగా నువ్వు అంగీకరించు, బానిసగా కాదు. బానిసగా మరి ఉండి నీ దగ్గర దొంగిలించి టెంపరీగా నేను వదిలి వెళ్ళాడు, ఇప్పుడు సహోదరుడిగా నీ దగ్గరికి పర్మనెంట్గా ఉండటానికి వస్తున్నాడు, కాబట్టి ఆయన్ని స్వీకరించు అని బానిసని సహోదరుడిగా ఎంచమని చెప్తాడనమాట. అది బైబిల్ చెబుతుంది. ఓకే, ఈ సందేశాన్ని, ఈ ఉద్దేశాన్ని పాత నిబంధనలో కూడా ఒక ఛాయ రూపంలో కూడా మనం చూడగలుగుతాం. ఏంటి అంటే, మొదటిది ఇశ్రాయేలీయుడు ఓకే బానిసలు ఎవరు కూడాను ఇశ్రాయేలుడు బానిసగా ఉండకూడదు. ఇశ్రాయేలు సహోదరులుగా ఉండాలి కానీ బానిసలుగా తీసుకోకూడదు. ఒకవేళ ఏదైనా అప్పు కట్టాల్సి వస్తే 7 సంవత్సరాల తర్వాత ఆయన్ని వదిలిపెట్టాలి, ఏ బానిస అయినా సరే. ఓకే, మరి మూడవది ఏంటి అని అంటే, ఏ గ్రూప్నైనా సరే బానిసలుగా ఉంటే వాళ్ళని మరి గౌరవించాలి, బానిసలుగా వాళ్ళని తక్కువ చూపు చూడకూడదు. ఓకే, యూదుల్ని ఏ విధంగా యూద సహోదరత్వంతో నువ్వు చూస్తావో అదేవిధంగా బానిసలను కూడా చూడాలి అంటాడు. ఇంకోటి ఏంటంటే, ఇంకా యూదులకి హెచ్చరించేది ఏంటంటే, మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, దాని విషయం మర్చిపోవద్దు, కాబట్టి మీరు వాళ్ళని ఇల్ట్రీట్ చేయొద్దు, తక్కువ చూపు చూడకూడదు అని చెప్తాడు. ఇంకోటి ఏంటంటే, మరి సబ్బాతు దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను, విశ్రాంతి దినమును, సబ్బాతు విశ్రాంతి దినమును, అది 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞగా ఉంటుంది కదా. మరి అది ఆ బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి వచ్చినటువంటి వాళ్లకు ఒక విశ్రాంతి దినం అనేది వాళ్ళకి ఎంతో అది కని విని ఎరగనటువంటి శుభవార్తలాగా ఉంటుందన్నమాట. 7/24 24 గంటలు పని చేయటం, 7 దినాలు వారంలో పనిచేయటం, అలాంటి బానిసలకి ఒక దినం విశ్రాంతిగా ఉండాలి అనేటువంటి ఆ కన్సర్న్, ఆ యొక్క హెచ్చరిక, ఆ యొక్క ఆదరణ దేవుడు ఇస్తున్నాడు అనమాట 10 ఆజ్ఞల్లోని. మరలా ఇంకోటి ఏంటంటే, రోమా 6లో మనం చూస్తుంది ఏంటంటే, నిజమైనటువంటి స్వేచ్ఛ, బానిసత్వం నుండి నిజమైనటువంటి స్వేచ్ఛ ఏంటి అని అంటే, దేవునికి బానిసలుగా ఉండాలి. సబ్మిట్ యువర్ సెల్వ్స్ యాజ్ స్లేవ్స్ ఆఫ్ గాడ్. దేవునికి బానిసత్వంగా ఉండటమే నిజమైనటువంటి స్వతంత్రత అని రోమా 6లో చూస్తున్నాం అన్నమాట. క్లుప్తంగా ఈ బానిసత్వం గురించి ఇలాంటి ముఖ్యాంశాలు మనం చూడగలుగుతాం. ఓకే, ఇంకా మీకు తర్వాత ఏదైనా టైం ఉంటే ప్రశ్నించవచ్చు. ఇప్పుడు 3వ ప్రశ్న. ఓకే, 3వ ప్రశ్న ఏంటి అని అంటే, హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కం అనొచ్చు, లేకపోతే స్వలింగ కలయిక, స్వలింగ
సంబంధం పెట్టుకోవటం. నాకు ఈ విషయంలో ఒక పట్టణంలో ఒక అనుభవం ఉందన్నమాట. ఒక పాస్టర్, ఒక లేడీ పాస్టరు, ఆవిడ ఒక లీడర్గా ఉండి ప్రొటెస్ట్ చేసింది. జేమ్స్ డాబ్సన్ వాళ్ళ కాన్ఫరెన్స్ పెడుతుంటే ఆ కాన్ఫరెన్స్కి ప్రొటెస్ట్ చేస్తూ ఒక బ్యానర్ తీసుకొచ్చారు. చాలామంది, ఒక 1000-1500 మంది వాళ్ళు ప్రొటెస్ట్ చేశారన్నమాట. అక్కడ ఆ బ్యానర్లో ఏంటి అని అంటే, లవ్ వెల్కమ్స్ ఆల్. లవ్ వెల్కమ్స్ ఆల్ అంటే నిజంగా దేవుడు ప్రేమ అయి ఉంటే, నిజంగా విశ్వాసులు ప్రేమిస్తే అందరినీ, హోమోసెక్షువల్స్ని కూడా వాళ్ళు ఆదరించాలి, ప్రేమించాలి, ఆహ్వానించాలి అనేటువంటి సందేశంతో లవ్ వెల్కమ్స్ ఆల్ అనే పోస్టర్తో తీసుకొచ్చాను. మరి ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆవిడ వేసినటువంటి, ఆవిడ కూడా హోమోసెక్షువలే, పాస్టర్ అయినా కానీ హోమోసెక్షువల్ని ఆర్డినేషన్ ఇచ్చారన్నమాట పాస్టర్గా. అప్పుడు నేను చెప్పాను, మీరు ముందు చెప్పండి, తర్వాత నేను చెప్పండి అని అంటే, ఇక ఆవిడ ఏమన్నదంటే, అక్కడ జరుగుతున్నటువంటి మీటింగు, హోమోసెక్షువాలిటీ తప్పు అంటారు, బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు అని ఈ విధంగా కామెంట్ చేసింది. పాత నిబంధనలో హోమోసెక్షువాలిటీకి వ్యతిరేకంగా ఉన్నది. పాత నిబంధన మనకెందుకండి, మన క్రైస్తవం కదా, కాబట్టి పాత నిబంధన అవసరం లేదు అని అన్నది. అని ఇంకా వేరే విషయాలు కూడా చెప్తూ ఆవిడ ఏమందంటే, నిజమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే రోమా పత్రిక అంది. ఓకే, ఏంటి అని అంటే, ఆవిడ వేసినటువంటి ప్రశ్న, రోమా పత్రికలో కూడాను అది సపోర్ట్ చేయట్లేదు, హోమోసెక్షువాలిటీకి వ్యతిరేకంగా లేదు అని చెప్పింది. అది ఏంటి అని అంటే, హోమోసెక్షువల్ ఇల్లిసిట్ అంటే టెంపరీగా స్త్రీలు పురుషులు కలిసి ఉండటం, దాన్ని రోమాపత్రిక ఖండిస్తుంది. కానీ ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేసినటువంటి మేము దేని గురించి పోరాడుతున్నామంటే, స్త్రీలుగాను పురుషులుగాను వివాహం చేసుకుని ఒక కుటుంబంలాగా జీవిస్తున్నారు. ఏదో టెంపరీగా జస్ట్ లైంగికంగా అలాంటి యాక్టివిటీస్ కాదు, పర్మనెంట్గా హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఒక కుటుంబంలాగా జీవిస్తున్నాం. ఈ పరిస్థితిని రోమాపత్రిక ఏం సంబోధించట్లేదు. కాబట్టి రోమాపత్రిక చెప్పేది కూడాను మనకి అవసరమైనటువంటి హెచ్చరిక కాదు అని ఆవిడ చెప్పింది. ఓకే, అప్పుడు నన్ను చెప్పని చెప్తే నేను ఈ విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి అంటే, రీసెర్చ్ ప్రకారం, మరి రీసెర్చ్ కూడాను కొంతమంది చెప్తారు, కొంతమంది అటు చెప్తారు అనుకోండి. రీసెర్చ్ ప్రకారం హోమోసెక్షువల్ పార్ట్నర్స్ అంటాం. హోమోసెక్షువల్ పార్ట్నర్స్లో వాళ్ళు జీవించేటువంటి కాలం ఓకే చాలా తక్కువ, 46 సంవత్సరాలు యావరేజ్. ఆ దేశంలో యావరేజ్ ఓకే 76 ఇయర్స్, ఎంతో తేడా ఉందన్నమాట. అంటే హోమోసెక్షువల్స్ సగటున జీవించేటువంటి కాలం 46 సంవత్సరాలు, సామాన్యంగా 76 సంవత్సరాలు జీవిస్తారు అని ఒక రీసెర్చ్లో తెలిసిందన్నమాట. కాబట్టి ఇది ఎట్లా దీన్ని ప్రమోట్ చేయాలి? రెండవది ఏంటంటే, వాళ్ళకి డిసీజెస్, వెనీరియల్ డిసీజెస్ వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయి. మూడవది ఏంటంటే, వాళ్ళు పార్ట్నర్స్గా ఉంటారే కానీ వాళ్ళు ఎక్కువ కాలం అట్లా ఉండరు, వాళ్ళు ఫెయిత్ఫుల్గా ఉండరు. స్త్రీ పురుషులు కుటుంబంగా ఉండేటువంటి ఆ నమ్మకంగా జీవించడం అనేది
కనిపించదు అనమాట. ఆ ఫెయిత్ఫుల్నెస్ ఉండదు, ఒకళ్ళ నుండి ఇంకో దానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎన్నో ఇంకా కారణాలు ఉండొచ్చు. ఈ మూడిటి విషయంలో మనం గ్రహించేది ఏంటి అని అంటే, యూ కెన్ షో ది నోట్స్ దే. ఈ మూడిటి విషయంలో మనం గ్రహించేది ఏంటి అంటే, దీన్ని లైఫ్ స్టైల్ అనం, దీన్ని ఏమంటారు, డెత్ స్టైల్ అంటాం. ఎందుకంటే తక్కువ కాలం జీవించటం, డిసీజెస్ ఉండటం, ఫెయిత్ఫుల్గా లేకపోవటం, అది ఎట్లా లైఫ్ ఎట్లా అవుతుంది? అది డెత్ స్టైల్. కాబట్టి లవ్ వెల్కమ్స్ ఆల్ అని వాళ్ళు. ఆ కాన్ఫరెన్స్లో చెప్పేది ఏంటంటే, ఈ హోమోసెక్షువల్కి ఎట్లా వాళ్ళని ప్రేమించి వాటి నుండి తీసుకురావాలి అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో లేదు, హోమోసెక్షువల్ లైఫ్ ఆ స్టైల్నే మనం ప్రమోట్ చేయాలని మీరు అంటున్నారు. మీరు చెప్పేది డెత్ స్టైల్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తుంది లైఫ్ స్టైల్ని చేస్తున్నారు. కాబట్టి మీరు అది గమనించుకోవాలి. మీరు సపోర్ట్ చేయటం వలన యు ఆర్ ఓన్లీ సపోర్టింగ్ డెత్ స్టైల్, నాట్ లైఫ్ స్టైల్ అని చెబితే ఆవిడ దానికి ఏమి సమాధానం చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంకా ఆవిడేసినటువంటి ప్రశ్న మరొకటి ఏంటంటే, దేవుడు మమ్మల్ని చేశాడండి ఈ విధంగా అని ఉంది. అయితే అది సరైనటువంటిది కాదు. ఎందువలన అంటే సెక్షువల్ ఆర్గన్స్ షేపే తెలుస్తుంది. ఓకే, స్త్రీలింగం, పురుషలింగం, ఆ షేపే దేవుడు చేసినటువంటి తీరు తెలుస్తుంది అన్నమాట. అది మ్యాన్ ఉమెన్ కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు చేశాడు, కానీ స్త్రీ పురుషుడిగా అని అనటానికి వీల్లేదు. ఎందువల్లంటే ఆ సెక్షువల్ ఆర్గన్ షేపే దానికి రుజువు. కాబట్టి దేవుడిని మనం బ్లేమ్ చేయకూడదు, దానికి దేవుడు కారకుడు కాదు. తర్వాత ఇంకేసినటువంటి ప్రశ్న ఏంటంటే, ఏమండి ఆ స్త్రీలతో ఉండాలని ఆశ ఉన్నది, మరి ఆ పుట్టుకతోనే ఆశ వచ్చింది కదా, కాబట్టి అది తప్పెట్లవుతుంది, పుట్టుకతోనే మాకు వచ్చింది అంటారు. దానికి నేను ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఒక ఉదాహరణ తీసుకోండి, కోపం, యాంగర్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తిని మర్డర్ చేసేటప్పుడు, అంటే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని మర్డర్ చేయటం కాదనుకోండి, కోపగించుకున్నప్పుడు కోపపడి మర్డర్ చేస్తాం, చంపుతాం వేరే వాళ్ళని. కాబట్టి చంపక ముందు కోపం ఉంటుంది. కోపపడినందుకు ఎవరినన్నా అరెస్ట్ చేస్తారా మనల్ని? ఏ పోలీస్ అన్నా కానీ షోది కోపపడినందుకు ఎవరిని అరెస్ట్ చేయరు, కానీ మర్డర్ చేస్తే అరెస్ట్ చేస్తారు. అంటే కోపం వచ్చినప్పుడు దాన్ని ఆపుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి, దాన్ని యాక్షన్ లాగా తీసుకురాకూడదు. అదేవిధంగా ఒకవేళ అలాంటి స్త్రీలు కొంచెం ఆకర్షింపబడిన దాన్ని బట్టి వాళ్ళతో ఉండటానికి ఆ యాక్షన్ దాకా తీసుకురాకూడదు, మనం దాన్ని అదుపులో పెట్టుకోవాలి ఆ ఫీలింగ్ని అని చెప్పాను. ఇంకా ఇందాక చెప్పినటువంటి రీతిగా రోమాలో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పింది కదా, రోమన్స్లో ఆ ప్రాబ్లం ఉందండి. సెటిల్డ్ రిలేషన్షిప్పే అది. రోమా పత్రిక దాన్ని సంబోధించట్లేదు. టెంపరీగా ఇల్లిసిట్గా ఆ విధంగా వాళ్ళు అలాంటి సంబంధం టెంపరీగా చేస్తే అది తప్పు అని రోమా పత్రిక చెబుతుంది. మేమైతే మ్యారేజ్ చేసుకుని ఫెయిత్ఫుల్గా ఉంటున్నాం అని ఆవిడ అంది కదా. కాబట్టి మనకి రోమా పత్రిక ఇచ్చేటువంటి సందేశం ఏమి లేదు అని అంది. దానికి నేను ఇచ్చినటువంటి జవాబు ఏంటి అని అంటే, నాకు తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన బాబ్ గ్యాగ్నన్. ఓకే, ఆయన దీని మీద హోమోసెక్షువాలిటీ మీద రీసెర్చ్ చేసి చాలా కాలం రీసెర్చ్ చేసి
ఆయన పిట్స్బర్గ్లో ఉండేవాడు, ప్రొఫెసర్. 2 పుస్తకాలు రాశాడు. ఆ రీసెర్చ్ చేసింది దానికి ఫలితం ఏంటి అంటే, దానికి రిజల్ట్ ఏంటంటే, దానికి సారాంశం ఏంటంటే, రోమా సామ్రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ హోమోసెక్షువాలిటీ టెంపరీది కాదు, అది కూడా సెటిల్డ్ రిలేషన్షిప్ గురించే. కాబట్టి అపోస్తుడైన పౌలు రోమా పత్రికలో దానికి వ్యతిరేకంగా రాస్తున్నాడంటే, టెంపరీగా ఉన్నటువంటి యాక్షన్ కాదు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుని సెటిల్డ్గా ఉన్నటువంటి వాటికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. కాబట్టి ఆవిడ ఇన్ఫర్మేషన్ రాంగ్. బాబ్ గ్యాగ్నన్ రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క జవాబు అది. ఇంకా ఆవిడ చెప్పింది ఏంటంటే, ఏమండి ఇది మేము హోమోసెక్షువల్స్మే, ఇక ఇది మా పరిస్థితి, మా యొక్క ప్రవర్తన, మా యొక్క ఆలోచన మారటం అసాధ్యం అని ఉంది. అసాధ్యం. దానికి నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, 1 కొరింథీ 6, 9, 11 ఎవరన్నా చదవగలిగితే బాగుంటుంది. అది చాలా ముఖ్యమైనటువంటి భాగం దీని గురించి. అక్కడ కొరింథీలో మరి ఇలాంటి సమస్య ఉన్నది. ఆయన ఈ సమస్య ఒక్కదానే గురించి కాదు, మరి అక్కడ రోమా పత్రికలో ఒక లిస్ట్ వేస్తాడు. పాపాల ఒక జాబితా. ఆ జాబితాలో ఇవన్నీ చేసేసి వీళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని ఉంది. ప్రవేశించరు అంటే ఇలాంటి పాపం చేస్తున్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని ఉన్నది. ఈ లిస్టులో ఈ ఈ హోమోసెక్షువాలిటీ టాప్లోనూ లేదు, బాటంలోనూ లేదు. కాబట్టి కొంతమంది ఇక ఇదే పాపంగా ఎప్పుడు దీని గురించే చెప్తారు. ఓకే, గ్రీడ్, పేరాశ, అది కూడా ఉంది లిస్టులో, అది కూడా పాపమే. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అని ఉంది. ఓకే, కాబట్టి ఈ పాపాల్లో ఒకటి అదే ఘోర పాపంలాగా ఎత్తి చూయించినట్టుగా లేదు. ఈ 1 కొరింథీ 6, 9 నుండి 11 ఆ లిస్టులో. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఓకే, అక్కడ మీరు కూడా ఇలాంటి వాళ్ళే అంటారు. మీరు కూడా కొరింథియన్స్, దిస్ ఈజ్ వాట్ యు వర్, ఈ విధంగా మీరు ఉండేవాళ్ళు. పాస్ట్ టెన్స్, అది ప్రస్తుతం అట్లా కాదు. భూతకాలంలో అలాంటి పరిస్థితి, మీలో కొంతమంది ఇలాంటి పాపాలు చేశారు అని అంటాడు. దిస్ ఈజ్ వాట్ యు వర్ అని చెప్పి, ఇప్పుడైతే మీరు దీని నుండి కడగబడ్డారు, ఈ పాపాన్ని నుండి కడగబడ్డారు, పరిశుద్ధాత్మ వల్ల మీరు కడగబడ్డారు. అంటే దాని అర్థం ఏంటి? కొరింథియన్లు ఈ పాపాలతో, ఈ పాపాల్లో ఒకటేంటి, ఈ హోమోసెక్షువాలిటీ, ఆ పాపం చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు దాని నుండి బయటపడ్డారు. దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సువార్త యొక్క శక్తి ద్వారా వాళ్ళు దాని నుండి బయటపడి శుద్ధీకరించబడ్డారు, విశ్వాసులుగా అయ్యారు. మరి అసాధ్యమైనటువంటి అసాధ్యం కాదు. అంతేకాదు, చాలామంది టెస్టిమనీ ఇస్తారు, సాక్ష్యం ఇస్తారు. అంతకుముందు ఆ విధంగా ఉండేవాడిని, సువార్త వల్ల నేను మారాను అని. ఓకే, మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. క్రిస్టఫర్ అని ఉన్నాడు, ఒక చైనీస్, అక్కడ షికాగోలో మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా చేసేవాడు. మరి ఇప్పుడు చేస్తున్నాడో లేదో తెలియదు. ఆయన సాక్ష్యం 11 నిమిషాలు సాక్ష్యం ఇస్తాడు. ఏ విధంగా 11 నిమిషాలు గిడియన్స్ కాన్ఫరెన్స్ అప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చినటువంటిదే అన్నమాట. ఆయన బయటపడ్డాడు. అంటే బయటపడినా కానీ ఆ అర్జీ ఉండొచ్చు,
కానీ దేవుని శక్తి వలన ఆ యొక్క ఫీలింగ్ని అధిగమించినట్లుగా మనం ఆయన సాక్ష్యాన్ని బట్టి తెలుసుకుంటాం. కాబట్టి నేను చేంజ్ కాలేదు అనేది కాదు. ఏ పాపం నుండైనా సరే దేవుడు విజయవంతమైనటువంటి జీవితం జీవించడానికి శక్తినిస్తాడు అనేటువంటి సాక్ష్యం. ఇది హోమోసెక్షువాలిటీ గురించి. ఓకే, ఇక నాలుగవ ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు మరి దేవుడు కోపపడేటువంటి దేవుడు. ఆయన ఉగ్రతను మనం ఎక్కువ చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో అయితే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యాన్ని చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు అయితే ఆ దేవుడు ఈ దేవుడు ఒకటేనా అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట. ఇప్పుడు హెబ్రీ కొన్ని దానికి జవాబు అన్నమాట. ఒకటే దేవుడు, ఓకే, ఒకే దేవుడు అనేటువంటి, పాత నిబంధనలో ఒక దేవుడు, క్రొత్త నిబంధనలో మరొక దేవుడు అని అనుకోకూడదు. కొంతమంది ఏమంటారంటే త్రిత్వాన్ని వాళ్ళు అంగీకరించినటువంటి వాళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దేవుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుగా అవతరించాడు. ఈ పెంతెకోస్తు దినాన మరి సంఘానికి ఆయన పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. కాబట్టి దేవుడు అక్కడే పాత నిబంధనలో యెహోవా దేవుడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు, మరి ఈ సంఘయుగంలో పరిశుద్ధాత్మ దేవుడు అని అంటారు. ఆ విధంగా మారినట్లుగా నీళ్లు ఆవిరిగా మంచుగా ఎట్లా మారుద్దో దేవుడు కూడా ఆ 3 స్టేజీలుగా 3 విధాలుగా ఉంటాడు, కనిపిస్తాడు అని మనం అనుకుంటాం. అది తప్పు. దేవుడు ఒక్కడే చిరకాలం ఉన్నటువంటి దేవుడు. పాత నిబంధనలు ఉన్నటువంటి దేవుడు, పాత నిబంధనలకు ముందు ఉన్నటువంటి దేవుడు, పాత నిబంధనల తర్వాత ఉన్నటువంటి దేవుడు, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి దేవుడు, మరి సంఘ చరిత్రలో సంఘకాలంలో ఉన్నటువంటి దేవుడు కూడాను ఆయనే. దేవుడు ఒక్కడే సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టిని కలుగజేసి పోషిస్తూ పరిపాలిస్తున్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు. యెహోవా అంటే సజీవుడైనటువంటి దేవుడు. ఓకే, ఇప్పుడు హెబ్రీ 1:1 మనం గమనించేది ఏంటి అని అంటే, ఇన్ ద డేస్ పాస్ట్ గాడ్ స్పోక్ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ ప్రాఫిట్స్, బట్ నౌ ఇన్ దీస్ డేస్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సన్ అంటాడు. అంతకుముందు పూర్వకాలంలో దేవుడు అనేక విధాలుగా అనేక రీతులుగా తాను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడైతే ఈ చివరి కాలంలో, ఇన్ ద లాస్ట్ డేస్ అంటాడు, ఈ చివరి దినాల్లో, టాన్ ఎస్కటాన్, ఈ చివరి దినాల్లో యేసు ప్రభువుతో ఆ దినాలు ప్రారంభమయ్యాయన్నమాట. ఈ దినాల్లో కుమారుని ద్వారా తాను బయలుపరచు. అదే దేవుడు పాత నిబంధనలో అనేక రీతులుగా బయలుపరచుకున్నటువంటి దేవుడు కుమారుని ద్వారా బయలుపరచుకున్నాడు. అదే దేవుడు, సేమ్ గాడ్. ఓకే, రెండవది ఏంటంటే, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుడు కృపగలిగినటువంటి దేవుడు, ప్రేమస్వరూపి, ఆయన నీతిమంతుడు అని అంటే నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. అన్యాయం జరిగితే కోపించేటువంటి దేవుడు. అన్యాయం జరిగితే అది పాపం కాబట్టి ఆయన ఉగ్రత బయలుపరుచుకున్నటువంటి దేవుడు. రెండిట్లో కూడాను మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఈ రెండు కూడాను అంటే ఎన్నో వచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలుని తల్లి వలె కాపాడాను, తల్లి వలె దరికి చేర్చుకున్నాను. ఓకే, పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా పోషిస్తుందో,
కోడి తన పిల్లల్ని ఏ విధంగా దరి తీసుకుంటుందో ఇవన్నీ పిక్చర్స్ అన్నమాట. దేవుని యొక్క కనికరం, కృప, వాత్సల్యత అవన్నీ చూపించేది అనమాట, ఆదరణ చూపించేది. పాత నిబంధనలోనే దేవుడు ఆ విధంగా కనికరం చూపించినట్టుగా మనం చూస్తాం. ఈ రెండు కూడాను దేవుని యొక్క ఉగ్రత, పాపాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం, పాపాన్ని క్షమించటం, రెండు కూడాను ఒక వచనంలో మనం చూడగలుగుతాం. అదేంటంటే నిర్గమకాండం 34, 6, 7 వచనాలు. ఓకే, నిర్గమకాండం 34. ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు మోషేకి ఏ విధంగా కనపరుచుకోలేదు, ఒక విధంగా ఆయనకు అనుభవించాడన్నమాట. దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించేటట్టుగా ఆయన ఈ మాటలు చెప్తాడు. నన్ను నువ్వు చూడాలి మోషే అని అనుకుంటే ఈ పని చేయి, నువ్వు గుహలో ఉండు, నేను దాటుతున్నప్పుడు నేను నీ మాటలు పలుకుతాను. ఓకే, నేను అది ఆ మాటలో ఇంగ్లీష్లో చదువుతాను. Timothy is not there. That's bad. 34. 34, 6 and 7. And the Lord passed by before him and proclaimed, the Lord God, merciful and gracious, long-suffering and abundant in goodness and truth, keeping mercy for thousands, forgiving iniquity and transgressions and sin, and that will by no means clear the guilty. Okay. It is the iniquity of the fathers upon the children. ఓకే, తెలుగులో కూడా చదువుతావా? తెలుగులో కూడా అవి చాలా ముఖ్యమైనటువంటి, అది మనం గమనించం, అది చదివినప్పుడు ఆ వచనాలను గమనించం. అక్కడ దేవుడు ఆయన ముందు వెళుతూ ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తాడు. ఓకే, ద లార్డ్ ద కంపాషనేట్ అండ్ గ్రేషియస్ గాడ్. ఓకే, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. చూడండి, కృప కలిగినటువంటి దేవుడు. కోపం. ఓకే, చదువుతావా ఆ వచనం? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించారు. అక్కడ యట్ హీ డస్ నాట్ లీవ్ ద గిల్టీ అన్పనిష్డ్. చూడండి, అక్కడ దేవుడు కృప, దయ కలిగినటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు, దుష్టత్వాన్ని క్షమించేటువంటి దేవుడు అని చెప్పి, కానీ 7వ వచనంలో, కానీ పాపాన్ని, నేరాన్ని శిక్షించక మానడు. ఓకే, మరి మనం అనుకుంటాం ఆయన దయాకృప, ఆయన క్షమిస్తే ఇంకా శిక్ష ఏంటి అని అంటాం. క్షమించినంత మాత్రాన శిక్ష ఉండదని కాదు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అందరం తెలుసుకోవాలి. క్షమించినంత మాత్రాన శిక్ష అనేది పోతుంది అని కాదు. దేవుడు మరి శిక్షించినప్పుడు, దేవుడు క్షమించినప్పుడు ఆయన యొక్క శిక్షని, ఓకే, ఆయన శిక్షించకపోతే యేసుప్రభు ఎందుకు చనిపోవటం? దేవుడు మనం క్షమిస్తే మన పాపాలు ఒప్పుకుంటాం. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు. నేను క్షమించాను, నువ్వు వెళ్ళిపో అని అనొచ్చు కదా. మరి యేసుప్రభు మన పాపాలు ఆయన మోసిన దానికి కారణంగా ఆయన శిక్షించబడ్డాడు సిలువలో. మరి ఒక ప్రక్క ఆయన మనల్ని క్షమించాడు, ఒక ప్రక్క మన పాపాలని శిక్షించాడు.
కాబట్టి శిక్ష పాప శిక్ష అనేది క్షమాపణకి వ్యతిరేకం కాదు, రెండు ఉంటాయి. దేవుడు నిజంగా ఆయన పరిశుద్ధుడైతే పాపాన్ని శిక్షించాలి. ఓకే, సువార్తలో ఉన్నటువంటి మర్మం అది. దేవుడు పాపాన్ని మన పక్షాన దేవుడు పాపాన్ని సిలువలో యేసుప్రభు ద్వారా శిక్షించాడు. ఆ విధంగా శిక్షించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అని రోమాపత్రిక 3:26లో ఉంటుంది. 21 నుండి 26 వరకు చదవాలి, అది సువార్త. ఓకే, అంతకుముందు దేవుడు ఓపికగా సహించుకుని పాపాన్ని శిక్షించకుండా ఉండి యేసుప్రభు ఆ పాపాన్ని మోసినప్పుడు యేసుప్రభు పాపుల యొక్క ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు పాపి అయినప్పుడు అని ఉంటుంది కదా, పాపి అయినప్పుడు దేవుడు ఆ యొక్క గొడ్డలని, శిక్ష అనేటువంటి గొడ్డల్ని ఆయన మీద వేశాడు అన్నమాట, శిక్షించాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి అంటే సిలువ దేనికి గుర్తు? సిలువ దేవుని యొక్క కృపకు గుర్తు, దేవుని యొక్క ఉగ్రతకి గుర్తు. కాబట్టి సువార్తలో ఆ రెండు ఉన్నాయి. అంటే క్రొత్త నిబంధనలో దేవుడు శిక్షించాడు అని మనం గమనించాలి. ఓకే, ఆ విధంగా లేనప్పుడు దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు న్యాయవంతుడు అంటే ఆయన సత్యాన్ని పోషిస్తాడు, అన్యాయాన్ని పాపాన్ని శిక్షించడమే కాకుండా ఆయన ఉగ్రత వ్యక్తపరుచుకుంటాడు అన్నమాట. శిలువలో మనం అది రెండు చూస్తాం, దేవుని యొక్క కృప, కరుణ, మరలా దేవుని యొక్క ఉగ్రత, ఆ రెండు చూస్తాం. అదేవిధంగా నిర్గమకాండంలో కూడాను 34:6-7 కూడా మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ రెండు స్వభావాలు దేవునిలో లేకపోతే, దేవుడు కృపగలిగినటువంటి దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, కాబట్టి పాపం ఎట్లా ఉగ్రత చూపించేటువంటి దేవుడు, ఆ రెండు కూడాను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీతి. ఓకే, ఇప్పుడు నీతి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నీతి న్యాయం, నీతి న్యాయాలు కలిగినటువంటి దేవుడు కాబట్టి పాపం ఎడల ఆయన ఉగ్రత చూపించుతాడు. అవన్నీ ఒక క్యాంప్ అన్నమాట. ప్రేమ ఒక క్యాంపు, ప్రేమ, కరుణ, వాత్సల్యత, దాతృత్వం అదొక క్యాంపు. ఈ రెండు దేవుల్లో ఉన్నట్టుగా మనం గమనించాలి. ఈ రెండులో ఏది ఒకటి దేని ఒకటి తప్పినా కానీ లేకపోయినా కానీ దేవుడు కాదు, ఈ బికమ్స్ డెమిగాడ్. ఆ విధంగా మనం గ్రహించాలి. పాత నిబంధనలో ఈ రెండు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు రోమా 1లో కూడా మనం చూస్తాం. అంటే క్రొత్త నిబంధనలోనే దేవుని యొక్క ఉగ్రత, అన్గాడ్లీనెస్, దుష్టత్వాన్ని చూసినప్పుడు దేవుడు ఇంకా ఈయన హబక్కూకు అంటాడు, దుష్టత్వాన్ని చూడలేనటువంటి దేవుడు అని పాత నిబంధనలు అంటమే కాదు, ఇక్కడ రోమాపత్రిక 1-2 అధ్యాయాల్లో ఏముంటుందంటే పాపాన్ని చూసి పాపాన్ని వాళ్ళ తుచ్చమైన ఇచ్చలకు అప్పగించాను అని దేవుని యొక్క ఉగ్రతను మనం చూడగలం. అంటే క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఉగ్రత ఉంది, పాత నిబంధనలో దేవుని యొక్క ప్రేమ ఉన్నది అని కూడా మనం చూడగలుగుతున్నాం. రెండు ఉన్నాయి, పాత నిబంధనలో దేవుని యొక్క ప్రేమ ఉగ్రత, క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రేమ ఉగ్రత ఉన్నట్టుగా మనం చూడాలి. ఓకే, ఇంకా మనకు క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఉగ్రతను చూస్తాం. అననీయ సఫైరా విషయంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, అననీయ సఫైరా వాళ్ళు వేషధారులుగా
వాళ్ళ ఆస్తిని అమ్మినట్టుగా వాళ్ళు నటించారు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి అప్పుడు వెంటనే వాళ్ళు మరణించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఓకే, మరలా మనకి ఈ సత్యాన్ని మనం కూడా మన జీవితాలకి అన్వయించుకోవచ్చు. ఏంటి, మనం ఏది చెప్పినప్పటికీ మనం సత్యం చెప్పాలి, ప్రేమ చూపించాలి. ప్రేమ సత్యంతో మనం మాట్లాడాలి. ఓకే, కృపా సత్య సంపూర్ణుడు దేవుడు కాబట్టి మనం కూడా మన యొక్క భాషలో ప్రేమ సత్యాన్ని రెండు ప్రత్యక్షపరచుకోవాలని ఎఫ్ఎస్సి పత్రిక 4:15లో మనం చూడగలుగుతున్నాం. ఓకే, జాన్ స్టార్ట్ ఏమన్నాడంటే, వీ షుడ్ హార్డెన్ లవ్ విత్ ట్రూత్ అండ్ సాఫ్టెన్ ట్రూత్ విత్ లవ్ అన్నాడు. ఓకే, రెండు కలిసి ఉండాలి, ప్రేమ సత్యం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి కాబట్టి. ఓకే, అంటే సత్యం ఎందుకు చెబుతున్నామంటే ఈ నీతి నిజాయితీలకి సంబంధించినటువంటి విషయం అన్నమాట. కాబట్టి పాత నిబంధనలో ఒక దేవుడు, క్రొత్త నిబంధనలో ఒక దేవుడు, నా అది బైబిల్కి సంబంధించినటువంటి సిద్ధాంతం కాదు. ఒకే దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు అనుకోండి, యేసు ప్రభు మరి ఆ దేవాలయాన్ని, యూదుల దేవాలయాన్ని శుద్ధీకరించినప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని గద్దించడమే కాదు, చండ్రగోలతో వాళ్ళని కొట్టి వాళ్ళని తరిమేసేసాడు. ఆయన ఉగ్రత, అయ్యో వాళ్ళు భయపడిపోయారు కదా. మరి యేసు ప్రభు ఆయన శిలువలో చనిపోయి తన యొక్క ప్రేమని వ్యక్తపరిచినటువంటి ఆ యేసు ప్రభు ఆయన ఉగ్రత చూపించాడు. అంతేకాదు మత్తయి సువార్త 23లో మరి వేషధారులారా అని పరిసయ్యుల గురించి 6 సార్లు ఓ ఓ ఓ అంటాడు. మీకు శ్రమ అని ఒక విధంగా శాపాన్ని ఆయన ఉగ్రతను బయలుపరుస్తాడన్నమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపం ఎడల, పాపుల ఎడల ఆయన ఉగ్రత చూపించుతాడు. ఆ యొక్క ఉగ్రత ఎంతవరకు కొనసాగుద్ది అంటే నరకం దాకా కొనసాగుద్ది. ఓకే, ఆల్ రైట్. అది 4వ ప్రశ్న. చాలా టైం అయింది. మరి 5వ ప్రశ్నకి, 6వ ప్రశ్నకి, 7వ ప్రశ్నకి టైం లేదు. కానీ మొదటి ప్రశ్న మీకు చెప్తాను. అది ఏంటి అని అంటే, మొదటి ప్రశ్న, దేవుడు యుద్ధం చేయండి, అక్కడ పాపుల్ని హతమార్చండి అని అన్నాడు. అలాంటి దేవుడు ఎట్లా అవుతాడు? అలాంటి దేవుడిని ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న, అలాంటి బైబిల్ ఎందుకు చదవాలి అనేటువంటి ప్రశ్న, అది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయం మనం కొంచెం సుదీర్ఘంగా ఆలోచిద్దాం. యుద్ధం చేయాలి, మనుషులు చంపాలి అని దేవుడు చెబితే అలాంటి దేవుడు ఎందుకు అని చాలా ప్రశ్నలు నన్నే చాలామంది అడిగారు. వేరే వాళ్ళని కూడా, వేరే పాస్టర్ని కూడా ఈ ప్రశ్న ఇచ్చారు. అంతేకాదు చాలామంది బైబిల్ చదవమని బైబిల్ ఇస్తే వాళ్ళు చదివి ఎలాంటి దేవుడు ఎందుకయ్యా మనకని బైబిల్ పక్కన పెట్టారన్నమాట. దేవుడు అంటే యేసుప్రభు చాలా మంచి దేవుడు అనుకున్నాం, ఇదేంటి మనుషుని చంపమని ఆదేశం ఇచ్చాడు అని బైబిల్ మీద అలిగి బైబిల్ తప్పు అనుకుని దాన్ని ప్రక్కన పెట్టింది, దాన్ని చదవనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి జవాబు చాలా సుదీర్ఘంగా ఒక వ్యక్తి రాశాడు. అది జోండర్వాన్ బైబుల్ స్టడీ బైబిల్లో అక్కడ ఉన్నాయి. నిర్గమకాండం దానికి వ్యాఖ్యానం వేస్తూ దానికి ఉపోద్ఘాతం ఇచ్చాడన్నమాట. ఆ ఉపోద్ఘాతంలో ఈ పాయింట్లు చెప్పారు. నేను దాన్ని మీకు ఇంకా అంతకంటే బెటర్గా నేను చెప్పలేను కాబట్టి ఆ పాయింట్లే మీకు చెప్తాను, నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన ఎవరు అంటే స్టీఫెన్ డెంప్స్టర్. ఓకే, అయినటువంటి వ్యక్తి 311వ పేజీలో మనం వీటిని చూస్తాం. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం
7 మొదటి 26 వచనాలు, లేకపోతే 20వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో అక్కడ ముఖ్యంగా 7, 16లో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలుని హతమార్చండి, ఏ కనికరం చూపించవద్దు అని దేవుడు చెబుతాడు. ఇశ్రాయేలుని కాదు, కనానీయుల్ని. అది కొంతమంది ఏమంటారంటే, అది ఎందుకంటే దేవుడు చెప్పిన దాన్ని ఇశ్రాయేలీయులు అపార్థం చేసుకున్నారు అని అంటారు. ఓకే, అది సరైనది కాదు. రెండవది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఏంటంటే ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితి నుండి దేవుడు స్లోగా మరి వాళ్ళని మార్చి సర్మనాంద మౌంట్లో ఒక చంప కొడితే రెండో చంప చూపించండి అనేటువంటి పరిస్థితిగా మార్చాడు అని కొంతమంది ఆ విధంగా దాన్ని సమర్థిస్తారు. అది కూడా తప్పే. ఇంకేంటంటే అదొక ఎగ్జాంపులేను, నిజంగా జరిగింది కాదు, అది ఏదో భాష తీరు అట్లా ఉన్నది అంతేగాని అది రియాలిటీ కాదు. దేవుడు వాళ్ళని చంపమని చెప్పలేదు, వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే దాని గురించి ఆ యొక్క ఆజ్ఞను బట్టి మనం నేర్చుకోలేదు ఏంటి అంటే, రిలీజియస్గా ఏదైనా కాంప్రమైజ్ అయితే ఓకే, దాన్ని టాలరేట్ చేస్తే అది చాలా సీరియస్ అని చెప్పడానికి దేవుడు ఈ విధంగా చెప్పాడు అని, అంతేగాని నిజంగా వాళ్ళని చంపమని కాదు. చంపమని అంటే మరి ఇంటర్ మ్యారేజెస్ చేసుకోవద్దని ఎందుకు చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో అనేటువంటి ఈ వాదాలు ఉన్నాయి. కానీ సరైన ఆన్సర్ దీనికి ఏంటి అని అంటే, ఇక్కడ 7 జవాబులు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది. మొదటిది ఏంటి అని అంటే, ఈ కానానీయుల్ని హతమార్చమని చెప్పటం అది క్రొత్తదేమీ కాదు. అంతకుముందు ఇప్పుడు ఇది ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం. మరి అంతకుముందు ఆది కాండంలోనే సొదొమ గొమొరాలని నాశనం చేశాడు కదా దేవుడు. దానికి దీనికి భేదం ఏంటంటే, సొదొమ గొమొరాలు అగ్ని ద్వారా అవి నాశనం అయినాయి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుని ప్రజల్ని వాడుకుంటాడు. కాబట్టి ఇది క్రొత్తది, ద్వితీయోపదేశ కాండంలో సడన్గా వెలిసింది కాదు. కానానీయుల్ని హతమార్చడం అనేది నూతనంగా వచ్చినటువంటి ఆ ఐడియా, సందేశం, సమస్య కాదు, అంతకుముందే ఉన్నది. రెండవ జవాబు ఏంటి అని అంటే, దేవుడే ఇతరులను కూడా ఆ విధంగా ప్రోత్సహించాడు, ఇశ్రాయేలునే కాదు. ఓకే, యుద్ధం చేసి వాళ్ళని ఓడించమని వేరే అన్యులను కూడా దేవుడు వాళ్ళని ప్రోత్సహించాడు. ఇశ్రాయేలుని హతమార్చడం కోసమని దేవుడు వేరే గ్రూపును కూడా ప్రోత్సహించాడు, ఇశ్రాయేలునే ఒక్కరినే ప్రోత్సహించలేదు. ఓకే, యుద్ధం చేయటం అనేది దేవుని యొక్క ఆయుధం, శిక్షించటంలో ఆయుధం. అన్యులను కూడా ప్రోత్సహించి తమ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా హతమార్చమన్నాడు. అంటే ఇశ్రాయేలీని ఒక్కళ్ళనే ఫేవర్ చేసి కానానీయుల్ని హతమార్చం అనేది కాదు. ఎక్కడైతే అన్యాయం జరుగుద్దో, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ వాళ్ళని హతమార్చమని దేవుడిచ్చినటువంటి ఆదేశం. మూడవది, ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం చూసేది ఏంటంటే, కానానీయులు వాళ్ళ దుష్టత్వం ఎంత గొప్పది అని అనేక సార్లు చెప్పబడింది. వాళ్ళంత దౌర్భాగ్యులు అన్నమాట, వాళ్ళ పాపం పండింది. ఇప్పుడు ఇక్కడ విషయం గమనించాలి, ఐగుప్తు నుండి కానాను వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యం గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. డైరెక్ట్గా ఇట్లా వెళితే వాళ్ళకి 11 మాసాలే పట్టుద్దంట. కాలినడక మీద వెళ్ళినా కానీ 11 మాసాలే పట్టుద్ది. కానీ మరి దేవుడు అరణ్యం గుండా వాళ్ళని 40 సంవత్సరాలు ఎందుకు
తీసుకువెళ్ళాడు అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఆ మూడిట్లో ఒక కారణం ఏంటి అని అంటే వాళ్ళ పాపం. దేవుడు అంటాడు, కానానీయుల పాపం ఇంకా పండలేదు, ఈ 40 సంవత్సరాలు పట్టుద్ది, అప్పటికి వాళ్ళ పాపం పండుద్ది, అప్పుడు వాళ్ళని హతమార్చాలి. కాబట్టి పాపం పరిపక్వమైనప్పుడు వాళ్ళని హతమార్చమన్నాడు. ఓకే. ఇంకా మిగిలిన 2 కారణాలు ఏంటి అని అంటే వీళ్ళు ఈ 40 సంవత్సరాలు వాళ్ళ విశ్వాసంలో పరీక్షింపబడ్డారు. ద్వితీయోపదేశకాండం 8:3 ఉంటుంది అన్నమాట. వాళ్ళ హృదయంలో ఏమున్నది పరీక్షించడం కోసమని మిమ్మల్ని 40 సంవత్సరాలు ఈ విధంగా తీసుకెళ్ళాను. దేవుని వాక్యం, దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడుతున్నారా, లేకపోతే వేరే వాటి మీద ఆధారపడుతున్నారా, మీ హృదయంలో ఏమున్నది పరీక్షించడం కోసమని. అదొక కారణం. మరొక కారణం ఏంటి అని అంటే వాళ్ళు తిరిగి వెళ్లకుండా, ఇంకా బర్నింగ్ ది బ్రిడ్జెస్ అట్ దేర్ బ్యాక్ అని. అంటే ఇక తిరిగి వాళ్ళు వెళ్లకుండా, ఐగుప్తు వెళ్లకుండా అరణ్యంలో లాకప్ అయిపోయారు వాళ్ళు. ఆ విధంగా దేవుడు అరణ్యంలో కూడా తీసుకుని వెళ్ళటానికి ఆ 3 కారణాలు. ఆల్రైట్. ఇప్పుడు 4వ విషయం ఏంటి అని అంటే ఇశ్రాయేలీయులను కూడాను వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళని కూడా హతమార్చమన్నాడు. అన్యులనే కాదు, ఇశ్రాయేలీయులు కూడా అలాంటి వాళ్ళు దుష్టత్వంలో, పాపంలో మునిగొన్నటువంటి వాళ్ళను కూడాను దేవుడు హతమార్చమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే. ఎలిమినేట్ రిలీజియస్ అపోస్టేట్స్. అది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 12 నుండి 17లో మనం ఆ విషయం చూస్తాం. అంతేకాదు ఇప్పుడు ఈ రాహాబు, కానానీయురాలైనటువంటి రాహాబు, ఓకే, యెరికో పట్టణం దగ్గర ఆవిడ్ని సంరక్షించాడు దేవుడు. మరి ఈ ఇశ్రాయేలీయుడైనటువంటి ఆకాను, ఆయన కుటుంబం వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి వాళ్ళు దేవునితో చేసుకున్నటువంటి నిబంధనను ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు హతమార్చారు. అంటే ఇక్కడ అన్యురాలైనటువంటి రాహాబుని రక్షించాడు, యూదులైనటువంటి ఆకాన్ని శిక్షించాడు, హతమార్చాడు. ఎందుకంటే ఆ పాపాన్ని బట్టి. అంతేగాని వాళ్ళు కేవలం అన్యులైనంత మాత్రాన హింసించడం కాదు, పాపం పండింది కాబట్టి వాళ్ళని హతమార్చమని చెప్పాడు. ఓకే. 5వ విషయం ఏంటి అని అంటే ఇది ఒకసారి జరిగింది. కానానీయుల్ని హతమార్చమని దేవుడు ఆ మిలిటరీ కాంక్వెస్ట్లో చెప్పినటువంటిది ఒకేసారి చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ విధంగా? కానానీయులు ఎందుకు హతమార్చబడాలి అని అంటే దేవుడు తన సన్నిధిని అక్కడ ఉంచబోతున్నాడు కాబట్టి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో అపరిశుద్ధతకు స్థలం లేదు. దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ సీనాయి పర్వతం మీద ఆ 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇస్తున్నప్పుడు దేవుడు చెబుతాడు, ఈ కొండని ఎవరు అంటుకోకూడదు, దగ్గరకు రాకూడదు, జంతువులైనా సరే మనుషులైనా సరే ఎవరైనా దాని ఆ కొండని తాకారో వాళ్ళు నాశనం అయిపోతారు. అంటే దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క సన్నిధి అది పవిత్రమైంది. అపరిశుద్ధతకి, పాపానికి, పాపులకి ఈ యొక్క స్థానం లేదు. కాబట్టి కానాన్లో దేవుడు ఆయన యొక్క సన్నిధిని ఉంచబోతున్నాడు కాబట్టి, అక్కడ టెంపుల్ ఉండబోతుంది కాబట్టి, అక్కడ అపరిశుద్ధతకు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ పాపానికి తావు లేదు అని అక్కడ మనం గ్రహించుకోవాలి. అప్పుడు అది ఒక ఫోర్ షాడో లాగా ఉన్నది. అంటే ఒక ఛాయలాగా. దేనికి ఛాయ? నరకంలో
ఇప్పుడు చివరి దినాన యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ఒక తీర్పు జరుగుద్ది. ఆ తీర్పు జరిగిన తర్వాత పరలోకం, నరకం అనేది ఉన్నది. అది ఎటర్నల్గా ఉండేటువంటి ఆ యొక్క తీర్పు. ఆ తీర్పుని సూచించేటువంటిది ఈ కానానీయుల పరిస్థితి. కానానీయులపై పడినటువంటి ఆ యొక్క తీర్పు దేన్ని సూచిస్తుందంటే నరకంలో జరగబోయేటువంటి ఆ యొక్క తీర్పుని సూచించేటువంటిది. ఇది వార్నింగ్ అన్నమాట. అదే కాదు, ఏ జడ్జిమెంట్ అయినా సరే, ఏ కీడైనా సరే, ఏ ఉపద్రవం అయినా సరే, ఏ తుఫాన్ అయినా సరే, ఏ యాక్సిడెంట్ అయినా సరే, దేవుని యొక్క తీర్పు ఏ విధంగా వచ్చినా సరే ప్రతిదీ కూడాను చివరి తీర్పును సూచించేటువంటి తీర్పుగా మనం భావించాలి. అది వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట దేవుడు. మార్చుకోండి, ఆ ఉగ్రత దినం రాబోతుంది, ఆ యొక్క జడ్జిమెంట్ డే రాబోతుంది అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్క తీర్పును ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అదే విషయంలో 2 పేతురు 3:11-14 చెప్తాడు. మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 21లో ఏ పాపం అక్కడ ఉండదు కదా. దేవుని సన్నిధిలో పరలోకంలో ఏ పాపము ఉండదు. పాపానికి తీర్పు జరుగుద్ది, సైతానికి తీర్పు జరుగుద్ది. అక్కడ ఏ పాపము ఉండదు అని చూస్తాం. సరే, అది ఎప్పుడో పరలోకంలో జరగదు. ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసులు మనం ఏం చేయాలి? అదొకటి ఉంది. పాత నిబంధనలు ఉన్నటువంటి యూదులు ఏం చేయాలి? వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఓకే, సో దేవుని యొక్క కన్సర్న్ అదన్నమాట. దేవుని యొక్క ఉద్దేశం అది. ఇశ్రాయేలీయుల యొక్క ఆ ఫెయిత్, వాళ్ళ యొక్క నమ్మకం కంటామినేట్ కాకూడదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సాంప్రదాయాలను బట్టి దేవునికి అయిష్టంగా చేస్తారు. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ కార్యాలు, వాళ్ళ కాండక్ట్, వాళ్ళ ప్రవర్తన, అదంతా కూడా దేవునికి అయిష్టంగా ఉండేటువంటి పాపం. కాబట్టి దాన్ని ఇశ్రాయేలీయులు అలవాటు చేసుకుంటారు. అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం కల్తీ అయిపోద్ది. కల్తీ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుండే రక్షణ వస్తుంది. ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ సాల్వేషన్ కెన్ కమ్, ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ సేవియర్ కమ్స్. రక్షణ కానీ రక్షకుడు కానీ ఇజ్రాయెల్ నుండి వస్తాడు. కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసం కల్తీ కాకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళని హతమార్చాలి అని చెప్పాడు అన్నమాట. ఆ విధంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారనుకోండి, ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసం కల్తీ అయిపోద్ది. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక ఏంటి? రక్షణ ప్రణాళిక అబ్రహాంతో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. అంటే ఇశ్రాయేలీలే వాళ్ళ గొప్ప జనాంగం. నీ ద్వారా అన్యజనులు ఆశీర్వదింపబడతారు అని ఆదికాండం 12 మనం 3వ వచనంలో మనం చూస్తాం కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలు ఆశీర్వాద కారణంగా ఉండాలి. ఇతర జనులకు రక్షణ ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఆశీర్వాదం తెచ్చేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉండాలి అని అంటే వాళ్ళ విశ్వాసం గట్టిగా ఉండాలి. కాబట్టి అది కల్తీ కాకూడదు. కాబట్టి ఇన్ ద లాంగ్ రన్, షార్ట్ రన్లో కానానీయులు వాళ్ళు హతమార్చబడినప్పటికీ లాంగ్ రన్లో వాళ్ళకి రక్షణ వస్తుంది. ఇశ్రాయేల్ నుండి మెస్సయా రావటం అంటే యేసుప్రభు రావటం, రక్షకుడిగా ఆయన శిలువలో మరణించటం, ఆయన సువార్త కానానీయులకి వెళ్ళటం, అన్ని జనులకి వెళ్ళటం, దానివల్ల వాళ్ళు ఆశీర్వదింపబడటం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, లాంగ్ రేంజ్ ప్రణాళిక. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే సువార్త విని పరలోకంలో ఆయనతో సదాకాలం పాపం లేనటువంటి జీవితం గడపటం అన్నమాట. అది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. వీళ్ళు ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క విశ్వాసం కల్తీ అయితే, వాళ్ళని బట్టి కానానీయులను బట్టి కల్తీ అయితే ఈ యొక్క రక్షణ ప్రణాళిక అంతా కూడాను ధ్వంసం అయిపోద్ది. ఆ విధంగా మనం దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కాపాడుతున్నాడు. పాపాన్ని పాపుల్ని
తీర్పు వాళ్ళని శిక్షించి అనేటువంటి రీతిగా మనం గ్రహించాలి. ఓకే, ఇంకొకటి 6వ విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధనలో ఒక సీక్రెట్ ఉంది. అది ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు కానానీయుల్ని ఓడించినప్పుడు అనేక గోత్రాలు ఉంటాయి. కానానీయులు 7 హిట్టైట్స్, జెబుసైట్స్, పెరిజైట్స్ అని 7 జాతులు ఉంటాయి అన్నమాట. వాళ్ళని హతం చేసేటప్పుడు వాళ్ళకి రాజులు ఉంటారు. ఆ రాజుని పట్టుకుని ఊరు బయటికి తీసుకువెళ్ళి ఆయన్ని చెట్టు మీద వేలాడదీయాలి సాయంత్రం వరకు. చూసారా, అది ఒక నిబంధనలో భాగం అన్నమాట. అది ఎందుకు దేవుడు చేశాడు అని అంటే, అది యేసు ప్రభు రక్షణకు ఇచ్చేటువంటి రక్షణకు, ఆయన సిలువలో ఊరు బయట సిలువలో వేలాడదీయబట్టానికి అది సూచన అన్నమాట. మెస్సయ్య రాజు మన పక్షాన, వాళ్ళందరి పక్షాన, ఆ రాజుల పక్షాన, ప్రజల పక్షాన ఆయన ఆ యొక్క శిక్షను వహిస్తాడు అని ఈ రాజుల పక్షాన ఆ రాజు మరణించేటువంటి సందేశం అన్నమాట. ఆ విధంగా గ్రహించుకోవాలి. ఓకే, ఇక్కడ హోషియా 2:15 కూడా చూడండి. ఆ విధంగా శిక్షింపబట్ట మూలాన వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. ఓకే, సో ద వ్యాలీ ఆఫ్ ఏకర్ హ్యాస్ బికమ్ ద డోర్ ఆఫ్ హోప్. దేవుడు ఆ విధంగా ఆ శిక్ష, ఆ రాజులు పొందేటువంటి శిక్ష వీళ్ళు ఆయన మెస్సయ్య అనుభవిస్తాడు కాబట్టి అది నిరీక్షణకు దారితీస్తుంది, రక్షణకు దారితీస్తుంది. అదే సత్యాన్ని 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఓకే, క్రొత్త నిబంధనకు వద్దాం. ఈ యొక్క టీచింగు, ఈ యొక్క సందేశం క్రొత్త నిబంధన కూడా వస్తుంది. మరి క్రొత్త నిబంధనలో ఎట్లా ఉంటుంది? యుద్ధం చేయమని చెప్తాడా దేవుడు? లేదు. క్రొత్త నిబంధనలో ఏముందంటే, మన యుద్ధోపకరణాలు ఈ లోకకు సంబంధించినటువంటి యుద్ధాలు కాదు, ఆత్మీయ యుద్ధోపకరణాలు. ఎఫెసీ 6:10-20 చూస్తాం కదా, 6 డిఫరెంట్ రకాలైనటువంటి యుద్ధోపకరణాలు ఉంటాయి. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ఓకే, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, ఓకే అని ఆ విధంగా 6 ఉంటాయి కదా. టు ద ట్రూత్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్ అని షూస్ గురించి, బెల్ట్ ఆఫ్ ట్రూత్ గురించి, ఓకే, ఒక ఆర్డర్లో చెప్తాడన్నమాట. సోల్జర్ ఏ విధంగా తన వస్త్రాలు, తన అవుట్ఫిట్ ధరించుకుంటాడో ఆ ఆర్డర్లో రాస్తాడు. అని ఏ విధంగా ఆ సైనికుడు, ఎలాంటి సైనికుడు? ఓకే, స్పిరిచువల్ సైనికుడు, ఆత్మీయ సైనికుడు, రక్షణతో, సత్యంతో, ఓకే, మరి నీతి జీవితంతో, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతిగా జీవించటం, యథార్థంగా జీవించటం, వాక్యం అనేటువంటి ఖడ్గం, అలాంటివి. అది అంతేగాని కత్తులు కటారాలు తీసుకుని వేరుగా చంపండి అని యేసు ప్రభు కానీ లేకపోతే క్రొత్త నిబంధన కానీ ఎవరు కూడా చెప్పలేదన్నమాట. ఒక చంప పెడితే రెండో చంప చూపించమని అని అన్నాడు. నువ్వు కక్ష తీర్చుకోవద్దని అంటాడు పౌలు చెప్పినా, రోమా 12లో, లేకపోతే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినా కానీ కక్ష తీర్చుకోకూడదు, యుద్ధం చేయొద్దు, అది మన పని కాదు. మరి అంతేకాకుండాను అబద్ధ బోధకులు, ప్రవక్తల గురించి ఆయన చెబుతూ 2 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా చెప్తాడనమాట. అలాంటివి వాళ్ళు ఉన్నటువంటి దుష్టమైనటువంటి యుద్ధోపకరణాలు కాదు, మనది ఆత్మీయ యుద్ధోపకరణాలు. ఆత్మీయ యుద్ధోపకరణాలు చాలా ప్రభావవంతమైనవి. ఫిజికల్గా యుద్ధం చేసి మార్చినటువంటి పరిస్థితి ఆత్మీయ యుద్ధోపకరణాలు చేస్తాయి. ఏంటి ఆ మార్చటం? హృదయాన్ని మారుస్తుంది, మైండ్ని మార్చుతుంది. ఇట్ విల్ బ్రింగ్ the mind of the unbeliever to captive to the gospel. ఓకే, ఈ యుద్ధోపకరణాలు ఏం చేస్తాయంటే
బంధింపబడినటువంటి ఆ యొక్క మనసును, హృదయాలను ఆ, వాటికి స్వతంత్రత ఇచ్చి దేవునికి అంకితం చేసుకునేటువంటి రీతిగా ఈ యొక్క యుద్ధోపకరణాలు చేస్తాయన్నమాట. ఏ యుద్ధోపకరణాలు కూడాను అట్లా చేయవు. ఆత్మీయ యుద్ధోపకరణాలు, సువార్తకు సంబంధించినటువంటి యుద్ధోపకరణాలు, బైబిల్కి సంబంధించినటువంటి ఆత్మీయ యుద్ధోపకరణాలు మనిషిని ఆ విధంగా మార్చేసేస్తుంది, మనసుని, హృదయాన్ని మారుస్తుంది అని ఆ విధంగా మరి అపోస్తులైన పౌలు చెప్తాడు. ఇది యుద్ధం గురించి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ అన్నమాట. దాన్నే బిబ్లికల్ థియాలజీ అంటారు. ఓకే, బిబ్లికల్ థియాలజీ. ఈ విధంగా మనం యుద్ధాన్ని గురించి మనం తలంచాలి. ఓకే, మరి కొంచెం టైం ఉందనుకుంటాను. మరి మిగిలిన ప్రశ్నకు కూడా జవాబు చెప్పుకుందాం. ఇంకేదన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, రాయొచ్చు. ఎనీ క్వశ్చన్? నో క్వశ్చన్. ఆల్ రైట్. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద లా అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేది అది పాత నిబంధనకి ధర్మశాస్త్రానికి ఏంటి సంబంధం అనేటువంటి ప్రశ్న. ఇది సుదీర్ఘంగా నేను చెప్పాను, ఆర్టీఎఫ్లోనే సుదీర్ఘంగా చెప్పాను. 8 వారాలు తీసుకుని 8 సెషన్స్లో క్రిస్మస్ అయిన తర్వాత కూడాను చెప్పాను. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెబుతూ ఈ యొక్క పాయింట్ కూడా చెప్పానన్నమాట. అది ఏంటి అని అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటే బైబిల్లో ఉన్నది ఏంటి అని అంటే రోమా 10:4 మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు ధర్మశాస్త్రానికి అంతమై ఉన్నాడు అని ఉంటుంది. ధర్మశాస్త్రానికి అంతం. హీ బ్రాట్ ద లా టు ఎన్ ఎండ్. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఇక దానికి అంతం తీసుకొచ్చాడు. అక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి అని అంటే ధర్మశాస్త్ర నిబంధన. ఏ నిబంధన? దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో మోషే ద్వారా సియోను పర్వతం మీద చేసుకున్నటువంటి నిబంధన. 10 ఆజ్ఞలు అనుకోండి, 10 ఆజ్ఞలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ 10 ఆజ్ఞల్ని వివరించి చెప్పినప్పుడు మోషే అన్నాడు, మీరు దేవుడు చెప్పినట్టుగా చేస్తారా అని. వాళ్ళందరూ ఏమన్నారు? చేస్తాము అని ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడు? వాళ్ళ మీద రక్తాన్ని చిలకరించాడు. అది నిబంధన. కాబట్టి ధర్మశాస్త్రం అంటే మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన. దాని సారాంశం మరి ఒక విధంగా పాత నిబంధన అంతా ఉంటుంది, మరి ముఖ్యంగా పంచగ్రంథాల్లో ఉంటుంది. మొదటి 5 గ్రంథాలు దాన్ని ధర్మశాస్త్రం అంటాం కదా, దల్లా తోరా దానిలో ఉంటుంది. మరి మిగిలినటువంటి ప్రవక్తలు కూడాను చేసింది అదే. ఇశ్రాయేలుకి చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలీలు మోషే చెప్పినటువంటి రీతిగా ఆ నిబంధన మీరు ఉల్లంఘించొద్దు అని వాళ్ళు కూడా చెప్పింది అదే. కాకపోతే వేరే మాటల్లో చెప్పారు, వేరే సందర్భాల్లో చెప్పారు, వేరే తరం వాళ్ళకి చెప్పారు. కానీ ఉద్దేశం మాత్రం ఒకటే. దేవుడు ఇశ్రాయేలుతో సినాయి పర్వతం మీద చేసుకున్నటువంటి నిబంధన. లా అంటే లా కవనెంట్, ధర్మశాస్త్ర నిబంధన. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్ర నిబంధన ఇశ్రాయేలుతో చేసుకుంది. దానికి యేసు ప్రభు అంతం తీసుకొచ్చాడు. ఓకే, మరి రోమా 7లో మనం ఏం చూస్తామంటే యేసు ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం నుండి స్వతంత్రత ఇచ్చాడు. అక్కడ ఒక ఉపమానం ఏంటంటే ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు తన భర్త మరణించినప్పుడు వేరే అతన్ని చేసుకోవటానికి ఆవిడ చేసుకునేటువంటి స్వతంత్రత ఉన్నది. ఎందుకంటే మొదటి భర్త చనిపోయాడు కాబట్టి. అదేవిధంగా
మనం ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండనవసరం లేదు. మనకి వేరే భర్త ఉన్నాడు, యేసు ప్రభువు. ఆయనతో నిబంధన చేసుకున్నాం. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభుతో నిబంధన చేసుకున్నప్పుడు మనం ధర్మశాస్త్ర నిబంధనకి లోబడిన అవసరం లేదు. అది కొట్టివేయబడింది ఆ సందర్భంలో. అది రోమా 7లో చెప్తాడు. ఒక విధంగా నెరవేర్చాడు. మనం అవలంబించాల్సినటువంటి విషయంలో అది 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 కొట్టివేయబడినట్టుగా మనం తలంచాలి. ఓకే. ఎందువలన అంటే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పటికీ అది మనం రక్షించదు, సువార్తే రక్షిస్తుంది. యేసు ప్రభు దాన్ని నెరవేర్చి ఆ నెరవేర్చిన దాన్ని బట్టి మనకు సువార్తను తీసుకోవచ్చు. దాన్ని బట్టి రక్షణ, అంతేగాని ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షణ కాదు. రైట్. అయితే ధర్మశాస్త్రం అనంటే దానిలో 2 భాగాలు. ఒకటేంటంటే మోషే ద్వారా చేసుకున్నటువంటి దేవుడు చేసుకున్నటువంటి నిబంధన ధర్మశాస్త్రం. రెండవది ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు. అది కూడా మనం పాత నిబంధన అంటాం. 39 పుస్తకాలు. ఆ 39 పుస్తకాలు కొట్టివేయబడలేదు. మన లేఖనాలు అని అంటే క్రొత్త నిబంధన ఒకటే కాదు, పాత నిబంధన కూడా 39 పుస్తకాలు కూడా అని గ్రహించుకోవాలి. ఒకతను నేను డివోషన్స్ తీసుకోమంటే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువులో పాత నిబంధన నెరవేరింది కదండి, క్రొత్త నిబంధన అంటే ధర్మశాస్త్రం నెరవేరింది కదా, మనకి 39 పుస్తకాలు ఎందుకు, ఓల్డ్ టెస్టిమెంట్ ఎందుకు, క్రొత్త నిబంధన ఒకటే సరిపోద్ది కదా అని అన్నాడు. అప్పుడు నేను అది తప్పని చెప్పాను. ఎందువల్లంటే యేసు ప్రభు నెరవేర్చింది మోషేతో చేసుకున్నటువంటి నిబంధన ధర్మశాస్త్రం, లేకపోతే ధర్మశాస్త్ర నిబంధన. అంతేగాని 39 పుస్తకాలని ఆయన కొట్టివేయలేదు. ఆ 39 పుస్తకాలు అవసరం. ఎందుకు అవసరము అని అంటే, అవసరమని ఉన్నది ఇక్కడ రోమా 15:4లో. అవి మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి, మనకు ఆదరణిచ్చేది, మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాయి. అది ఇట్స్ ఎ గైడ్ ఫర్ అస్, మన జీవితానికి వర్తించేటువంటి హెచ్చరికలు అక్కడ పాత నిబంధనలో ఉన్నట్టుగా 15:4లో చెప్తాడు. అంతేకాదు మరి లేఖనాల గురించి 2 తిమోతి పత్రిక 3:16లో కూడాను లేఖనాల గురించి చెప్తాడు. అది ఒక విశ్వాసి దేవుని తెలుసుకుని రక్షణలో ఎదగటానికి ఉపయోగపడేవి అని చెప్తాడు. లేఖనాలు. ఏ లేఖనాలు? క్రొత్త నిబంధన లేఖనాల గురించి చెప్తుందంటే అది మోస్ట్ ఆఫ్ ద టైం అది పాత నిబంధనకు చెందినటువంటి లేఖనాలు. ఓకే. తర్వాత అపోస్తులైన పౌలు రాసినటువంటి పత్రికలు కూడా లేఖనాలుగా ఎంచబడినాయి అనుకోండి. కానీ ఆయన రాస్తున్నప్పుడు లేఖనాలు అని రాస్తున్నప్పుడు పాత నిబంధన లేఖనాలు అవి ఉపయోగం అన్నమాట. అది అవసరం మనకి. ఇంకొక విషయం, ఇంకొక కోణంలో మనం గ్రహించితే అవి మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యాలను గురించి చెప్పినప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనలు అవి చాలా గట్టి ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ కోసం మనం చూస్తాం. ఏదో మన అనుభవంలో లేకపోతే మన స్నేహితుల అనుభవంలో ఉన్నటువంటి వాటిని ఆ యొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొచ్చి, ఉదాహరణకు తీసుకొచ్చి ఒక సత్యాన్ని మనం ఉదాహరిస్తాం, ఇలస్ట్రేట్ చేస్తాం. కానీ పాత నిబంధనలో ఆ యొక్క సత్యాల్ని ప్రభావవంతంగా ఆ యొక్క చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు అవి తీసుకోవాలి మనం. చాలా పవర్ఫుల్. ఎందుకంటే అవి దృష్టాంతాలుగా ఉన్నాయి అని క్రొత్త నిబంధన చెబుతుంది. అక్కడ ఎందుకు జరిగింది అని అంటే అది మనం వాటి నుండి మనం నేర్చుకోవటానికి అవి మనకు ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఓకే. ఐగుప్తు నుండి వచ్చినటువంటి 60 లక్షల మంది, 6 మిలియన్ పీపుల్, 60 లక్షల మంది వాళ్ళు కానాన్లో ప్రవేశించలేదు. ఎందుకు?
దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేదు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క సువార్తని నమ్మకపోతే పరలోకం అనేటువంటి కానాన్లో మీరు ప్రవేశించరు. చూసారా, అది ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆ విధంగా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలో ఉన్నాయి. కాబట్టి పాత నిబంధన అవసరం లేదని అంటే ఏంటి? ఆ ఉద్దేశంతోనే పాత నిబంధన రాయబడింది. వేరే 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 సంఘటనలు అవి మనం వివరించడం కోసమని ఆ యొక్క సంఘటనలు చెబుతాం. కానీ పాత నిబంధనలు ఉన్నటువంటి సంఘటనలు అది కాదు. ఆ ఉద్దేశంతోనే మనం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే వ్రాయబడ్డాయి. కాబట్టి పాత నిబంధన చాలా అవసరము. ఓకే. మరి ఇంకోటి ఏంటి అంటే, పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేము. అవి రూట్స్. ఓకే, అవి రూటు, అది ఫౌండేషను. ఆ ఫౌండేషన్ లేకుండా మరి సూపర్ స్ట్రక్చర్ అనేది, గోడలు అనేది, అది ఆ బిల్డింగ్ ఉండనే ఉండదు. అది అవసరం అన్నమాట. అది అవసరమే కాదు, అర్థం చేసుకోవటానికి కూడా. ఇప్పుడు క్రొత్త నిబంధన చదివేటువంటి వాళ్ళు, ఆ రచయితలు, ఈయన పాత నిబంధన కూడా తెలుసు, అది కూడా చదువుతున్నాడు అనే ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని క్రొత్త నిబంధన రాశారు. ఇక ఆ పాత నిబంధన అంతా ఎత్తి మరో క్రొత్త నిబంధనలు రాయలేదు. అది ఆ పుస్తకం ఉన్నది ఆయనకి, ఆయన చూసుకుంటాడు అని పాత నిబంధనలో ఒక చేతిలో ఉన్నది అనే ఉద్దేశంతో రచయితలు క్రొత్త నిబంధన రాశారన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఎవరికి రాశారు? మెయిన్గా యూదులకు రాశారు. యూదులు రాశారు, యూదులకి రాశారు. లోక ఒక్కడ తప్ప ఈ లోక అన్యుడు అన్యులకి రాశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడాను యూదులకు రాశారు. కాబట్టి ఆ యోధా సాంప్రదాయం, పాత నిబంధనలో ఉన్నటువంటి యోధా సాంప్రదాయం అంతా కూడాను తెలుసుకోకపోతే క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేము. కాబట్టి అది అవసరం అన్నమాట. కాబట్టి పాత నిబంధన ప్రవచనం, క్రొత్త నిబంధన ఫుల్ఫిల్మెంట్. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒక నిబంధన, రెండవది 39 గ్రంథాలు. నిబంధన నెరవేర్చబడింది, కొట్టివేయబడింది, అవసరం లేదు. అంటే అది యూదులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చేంత వరకు ఆ నిబంధన అవసరం. అది మైనర్. ఇప్పుడు అది మేజర్. ఇంకా ఇప్పుడు మేజర్ ఎట్లా అవుతాడు? మైనర్గా ఉంటే. ఓకే, కానీ మేజర్ అయిన తర్వాత ఇంకా మైనర్గా అనేది ఉండదన్నమాట. ఆ విధంగా మనం ఓల్డ్ టెస్టిమెంట్ని, న్యూ టెస్టిమెంట్ని అర్థం చేసుకోవాలి. ఆల్ రైట్. 6వ ప్రశ్న. 6వ ప్రశ్న ఏంటి అని అంటే, యేసు ప్రభువు నెరవేర్చినటువంటి వాగ్దానాలని దేవుడు ఇశ్రాయేలీయులకు అక్షరాల నెరవేరుస్తాడా అనేటువంటి ప్రశ్న. దానికి జవాబు ఏంటి అంటే, యేసు ప్రభు అన్నీ నెరవేర్చాడు, ఇక నెరవేర్చింది ఏమీ లేదు అని అర్థం చేసుకోవాలి. ఆ సత్యం ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 5:17 వచనంలో ఉంటుంది. ప్రతి పొల్లైనా కానీ, ప్రతి పొల్లుని కూడా, ప్రతి అక్షరాన్ని, ప్రతిదీ నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. ఓకే, ప్రతిదీ అంటే ఏ విధంగా నెరవేర్ని అనేదాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో నెరవేర్పు యేసు ప్రభువుని బట్టి నెరవేర్ని అంటానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఆయన యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలో ఆయన ఎవరు, ఎలాంటి వ్యక్తి అనేది పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన చెబుతుంది. అది నెరవేరింది యేసు ప్రభులో వ్యక్తిత్వం. ఆయన యొక్క కార్యం, ఆయన ఏం చేశాడు? శిలువలో మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. అది కార్యం. అది కూడా పాత నిబంధనలో ప్రవచనంగా ఉంది. అది నెరవేరింది.
మరి ఈ ఈ కార్యానికి, ఆయన చేసినటువంటి కృపాకార్యానికి ఫలితం ఏంటి? సంఘం, రక్షణ. రక్షణ అంటే ఏంటి? రక్షణ అనే దానిలో మూడు స్టేజెస్ ఉన్నాయి, మూడు స్టెప్స్ ఉన్నాయి. ఒకటేంటి? రక్షింపబడ్డాం, జస్టిఫికేషన్. రక్షింపబడుతున్నాం, శాంక్టిఫికేషన్. మూడవది రక్షింపబడతాం, మహిమలో ప్రవేశిస్తాం, గ్లోరిఫికేషన్. రక్షింపబడ్డాం, రక్షింపబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా జీవిస్తున్నాం, కంప్లీట్గా పర్ఫెక్ట్గా పరలోక రాజ్యంలో నీతిమంతులుగా యేసుప్రభు వలె ఉంటాం. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడాను క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా భావించాలి. ఇవన్నిటికి సంబంధించినవి పాత నిబంధనలో ఉన్నది. ఇంకా యూదులేంటి? యూదులు కావాలనుకుంటే యేసుప్రభు నమ్మాలి, అంతే. ఒకే మార్గం. యూదులకు చెప్తున్నాడు, నేనే మార్గమును అని ఎవరు చెప్తున్నాడు? యూదులకు చెప్తున్నాడు. యేసుప్రభుని పక్కన పెట్టి నాకు యెహోవా దేవుడు తండ్రి, నేను రక్షింపబడ్డాను అనటానికి తావు లేదు. ఎందుకంటే ఆయనే మార్గం, నేనే మార్గమును, ఎందుకంటే నేనే జీవమును, నేనే సత్యమును. ఛాయలుగా ఉన్న పాత నిబంధనలో ఛాయలుగా ఉన్నటువంటి బలులు కానీ పండుగలు కానీ దానికి నిజమైనటువంటి వ్యక్తి, దాన్ని సూచించేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి నేను నిజం, అవన్నీ ఛాయలు అని చెప్తాడు. కాబట్టి యూదులు కానీ అన్యులు కానీ యేసు ప్రభు యొక్క సువార్తను వినాలి అనేటువంటి ఆ విధంగా నెరవేరిందన్నమాట. ఇంకా అది కాకుండాను యేసు ప్రభు వచ్చిన తర్వాత నెరవేర్తాయి అని అక్షరాల నెరవేర్తాయి. దాని మీద ఇంకొక కామెంట్ చెప్తాను. అక్షరాల నెరవేరు. దేవుడు చేసినటువంటి వాగ్దానం, పాత నిబంధనలు చేసినటువంటి వాగ్దానం, ధర్మశాస్త్రం ద్వారా లేకపోతే పాత నిబంధన ద్వారా చేసినటువంటి వాగ్దానం అక్షరాల యేసుప్రభు తర్వాత నెరవేర్తి యూదుల్లో అని అంటారు. యేసుప్రభు ఏమంటాడు అంటే నేను నెరవేర్చాను, అంతని నెరవేర్చాను అంటాడు. ఇప్పుడు నెరవేర్చను అంటే అర్థం ఏంటి? నెరవేర్చను అంటే అర్థం తెలుసుకోవాలి. నెరవేర్పు అంటే దాని గ్రీకులో ప్లేరేవో అంటారు. ఓకే, దీని మీద నెరవేర్చను అంటే నెరవేర్చనంటే ఇశ్రాయేలు నెరవేర్చలేదు కాబట్టి ఆయన పాటించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు అని అంటారు. అది తప్పు. ఎందువల్లంటే యేసుప్రభు పాటించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్బాత్ దినాన్ని ఆచరించాడా? పాటించాడు. ఆయన్ని చంపడానికి కారణం ఏంటంటే ఆయన పాటించలేదు కాబట్టి. ఓకే, యోహాను సువార్త 5:16-17 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా నెరవేర్చడం కాదు, వాళ్ళు చేయలేంది ఇది చేయటం అని కాదు. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటి అని అంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వటంలో ఏ అర్థంతో దేవుడిచ్చాడు దాన్ని ఆయన నెరవేర్చాడు. ఏ అర్థమైతే ఉన్నదో ఆ అర్థాన్ని నెరవేర్చాడు అన్నమాట. అప్పుడు ఏ అర్థంతో అక్షరాలు కానీ, ఓకే, ఛాయ రూపంలో కానీ, బలుల రూపంలో కానీ, లేకపోతే పండుగల రూపంలో, ఇవన్నీ కూడాను వీటన్నిటిలో ఇవ్వటానికి ఏ ఉద్దేశంతో దేవుడిచ్చాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. కాబట్టి అక్షరార్థకంగా కూడాను అది దానిలో కలిసి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ స్పిరిచువల్గా ఆయన నెరవేర్చాడండి, అక్షరాల నెరవేర్చలేదు అంటానికి వీల్లేదు. అక్షరాలు కానీ ఛాయారూపంలో కానీ ప్రతిదీ కూడాను అదంతా కూడాను దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో అవన్నీ కూడా నెరవేరు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్లో 7వ ప్రశ్న, మిరకిల్స్ మనం ప్రార్థన చేస్తే మిరకిల్స్ జరిగితే తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుడి ఈ ప్రార్థన వలన అయింది కాదు, ఏదో వేరే కారణాలకి ఆపాదిస్తారు. వాడు పొందినటువంటి మేలు వేరుగా అర్థం చేసుకుంటారన్నమాట.
అది దాని గురించి మనం ఏం చెప్పాలంటే దానికి ముందుగా మనం ఒక ఫౌండేషనల్ అర్థం ఉండాలి, బిబ్లికల్ నాలెడ్జ్ ఉండాలి, బైబిలికల్ థియాలజీ ఉండాలి. అది ఏంటి అని అంటే దేవుడు సార్వభౌముడు, అన్నీ కూడాను ఆయన యొక్క అధికారం క్రింద జరుగుతుంది. దేవుని వలె మోసం చేసి అనుసరించేటువంటి సైతాను పైన కూడాను దేవుడు సర్వాధికారి అని గమనించాలి. ప్రతిదీ కూడాను. ఒకవేళ సైతాను ద్వారా పిల్లలు పుట్టారు అని కొంతమంది అంటే ఓకే, సర్వస్వం ఏది జరిగినా కానీ డాక్టర్ ద్వారా జరిగినా, మెడిసిన్ ద్వారా జరిగినా, మరి సైతాన్ ద్వారా జరిగినా ఏదైనా సరే దేవుని యొక్క అధీనంలో ఉన్నవి అని మనం గ్రహించుకోవాలి. మిరకలు చేస్తేనే కాదు, మిరకలు లేకపోయినా కానీ దేవుని అధీనంలో జరుగుతుంది అని మనం గ్రహించుకోవాలి. అది చాలా అవసరం. మిరకల్స్ కానీ న్యాచురల్గా కానీ దర్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ డూయింగ్. ఓకే, దాన్ని ఇంకా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇమ్మీడియట్. దేవుడు మీడియా ఏమి వాడుకోకుండా డైరెక్ట్గా చేస్తాను, దాన్ని అద్భుతం అంటాం. ఆశ్చర్యం కలిగించేటటువంటి రీతిగా దేవుడు ఏమి వాడుకోనకుండా డైరెక్ట్గా చేస్తాడు, దాన్ని అద్భుతం అంటాం. కొన్నిసార్లు డాక్టర్ని వాడుకుంటాడు, మెడిసిన్ వాడుకుంటాడు, మనుషులను వాడుకుంటాడు. ఓకే, అనేకమైనటువంటి వాటిని మీడియాని వాడుకుంటాడు. అవన్నీ కూడా దేవుని యొక్క అధీనంలో ఉన్నట్లుగా దేవుని కార్యాలాగా ఒక విశ్వాసి గమనించుకోవాలి. ఓకే, అవిశ్వాసి ఫాలెన్ మ్యాన్, అవిశ్వాసి ఆ విధంగా తలంచడు. ఓకే, ఏది జరిగినా కానీ దేవుని దగ్గర నుండి వచ్చింది, ఆశీర్వాదం కానీ తీర్పు కానీ శాపం కానీ దేవునికి ఆపాదించడం. వేరే వాళ్ళ ద్వారా వచ్చిందిలే, న్యాచురల్గా వచ్చిందిలే, వాడు చేశాడు, వాడు నిర్లక్ష్యం వలన యాక్సిడెంట్ జరిగింది అని అనుకుంటాడు. కానీ దేవుడు అనుమతించాడు, దేవుడు చేశాడు అనేటువంటిది వాళ్ళు ఆలోచించరు. ఓకే, ఎందుకంటే ఆ జ్ఞానం లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ చూపు లేదు, ఆ మనోవికాసం లేదు. ఏదో ఎందుకంటే ఆయన ఫాలెన్ మ్యాన్, ఆ తెలివి జ్ఞానం దేవుని యొక్క కార్యాన్ని చూడటానికి, దేవుడు చేశాడు, దేవుడి కృపాకార్యం చేశాడు, దేవుడు తీర్పు చేశాడు అనేటువంటి అవగాహన తెలుసుకోలేడు. ఎందుకంటే వాడు చచ్చిన వాడితో సమానం. దేవుని యొక్క కార్యాలు చూడటానికి చచ్చిన వాడితో సమానం. ఇంకా శవమేం చూస్తుంది? విశ్వాసి ఎవరు? చచ్చినవాడు బ్రతికించబడి చూస్తాడు, వెలుగును చూస్తాడు, సువార్తను చూస్తాడు, దేవుని యొక్క కార్యాన్ని చూస్తాడు, దేవుని యొక్క ప్రేమను చూస్తాడు, దేవుని యొక్క క్రియలను చూస్తాడు అన్నమాట. కాబట్టి ఏదో అద్భుతం జరిగితే దేవుడు చేశాడు అని ఆయన అంగీకరిస్తాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఎన్నో తీర్పులు ఉంటాయి. దేవుడు ఎన్నో తీర్పులు తీరుస్తాడు. 6వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క ఆత్మలు ప్రార్థన చేస్తాయి, ప్రభువా ఈ అన్యాయం జరుగుతుంది, ఎంతకాలం నువ్వు ఓపికగా ఉంటావు, ఏం చేయవా, న్యాయం జరిగించవా అని అంటే దేవుడు అప్పుడు ఏం చెప్తాడంటే మీరు నెమ్మదిగా ఉండండి, మీరు రక్షింపబడ్డారు కదా, మీకెందుకు ప్రాబ్లం, మీ విశ్రాంతిలో యు రెస్ట్ ఇన్ యువర్ బ్లెస్సెడ్నెస్ అంటాడు ఒక వ్యాఖ్యానకర్త. మీరు ధన్యులు, ఆ ధన్యతలో మీరు ఆనందించండి అని అంటాడు. ఎంతవరకు అని అంటే హతసాక్షులుగా మరణించడానికి దేవుడు లెక్కించినటువంటి వాళ్ళ ఆ సంఖ్య పూర్తయ్యేంతవరకు ఇది జరుగుద్ది అంటాడు. తర్వాత 9వ అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు శిక్షిస్తాడు. చాలా భయంకరమైనటువంటి ఆ తీర్పులు, దేవుని యొక్క తీర్పులు జరుగుతాయి 9వ అధ్యాయంలో. చివరిలో 9వ అధ్యాయం చివరిలో ఏమంటుందో తెలుసా? అయినప్పటికీ వాళ్ళు విశ్వసించలేదు. ఈవెన్ దెన్ దే డిడ్ నాట్ రిపెంట్. అయినా కానీ పశ్చాత్తాపడలేదు. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా కానీ మరలా ఒక జడ్జిమెంట్ తీర్పు జరిగినా కానీ అది దేవుని హస్తం ఉన్నదని వాళ్ళు గ్రహించుకోలేరు.
ఏదోలే జరిగిందిలే, న్యాచురల్గా జరిగిందిలే, ఏంటి అని దాన్ని నిర్లక్ష్యం చేస్తారన్నమాట. అది అన్బిలీవర్స్ చేసేది. కాబట్టి పిల్లలు పుట్టారు, అది దేవుడు చేసిందని వాళ్ళు అన్బిలీవర్స్ అయితే అయితే మరి వాళ్ళకి అది ఉండదన్నమాట. ప్రతి విశ్వాస అయితే ప్రతి చిన్నదానిలో కూడా దేవుని హస్తాన్ని చూస్తారు. ఇంకొక వచనం, దీనికి సంబంధించినటువంటి వచనం రోమా 8:28, 29, 28వ అధ్యాయాన్ని మనం ఎప్పుడు కోట్ చేస్తాం. ప్రతిదీ సమకూడి జరుగును అని. సమకూడి జరగదు, దేవుడు సమకూరుస్తాడు. ఈ NIVలో, ఇంగ్లీష్ బైబిల్లో అది క్లారిఫై చేస్తాడు అన్నమాట. దేవుడు సమకూరుస్తాడు. ప్రతిదీ, మంచి చెడు కీడు, ప్రతిదీ కూడాను ఆకు బిలీవర్స్కి, విశ్వాసులకి ఏది జరిగినా కానీ వాళ్ళ మంచి కోసం దేవుడు దాన్ని సమకూరుస్తాడు. కీడైనా సరే, విశ్వాసం చేసేటువంటి తప్పు అయినా సరే, పాపమైనా సరే దేవుడు దాన్ని మార్చగలడు. మరి విశ్వాసిగా దావీదు మహారాజు అంత ఘోర పాపం చేశాడు కదా, విశ్వాసిగా ఘోర పాపం చేశాడు. ఆయన తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆయనకి మేలుగా చేశాడు. ఎట్లా మేలు అంటే ఆయన స్వార్థ చెప్పడం ప్రారంభించాడు. ఒకడు తన పాపమును కప్పిపుచ్చను కనుక దాన్ని ఒప్పుకొనివాడు ధన్యుడు. అది స్వార్థ. పాపమును కప్పిపుచ్చనక ఒప్పుకొనివాడు ధన్యుడు అని స్వార్థ చెప్తాడు. అంతేకాదు ఆయన ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా అలాంటి ఘోర పాపిని నన్ను క్షమించేవు అని మనస్ఫూర్తిగా క్షమింపబడినటువంటి మనసుతో, కళ్ళీళ్ళతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అది పడనటువంటి దేవదూతలు కూడా చేయలేరు. దేవదూతలు పడలేదు, ఆదాము అవ్వలు పడ్డారు. దేవుడు ఎంతగా మార్చాడు. దేవుడు మానవుని రక్షించడానికి మానవుడిగా అయ్యి వాడి జీవితాన్ని మార్చి, ప్రకటన గ్రంథం 5:5లో ఉంటుందన్నమాట, రక్షణ పాత్ర ఎత్తుకొని వాళ్ళు దేవుని స్తుతిస్తారు. ప్రతి జాతి నుండి, ప్రతి దేశాన్ని నుండి సర్వజనులు ఆ యొక్క వధింపబడినటువంటి ఆ యొక్క గొర్రెను ఆరాధిస్తారు. ఓకే, పడినటువంటి వాళ్ళు చేయాలన్నమాట. అంటే మనం చెప్పేది ఏంటంటే దేవుడు మన పాపాన్ని కూడా మారుస్తాడు. ఒక విశ్వాసి, నిత్యత్వంలో ఎన్నుకోనబడినటువంటి విశ్వాసి జీవితంలో దేవుడు చేసేది అది అన్నమాట. మంచి చేస్తాడు. ఏం మంచి? నెక్స్ట్ వచనం రోమా 8:29లో మనం చూస్తాం. అదేంటి? తన కుమారుని వలె. అది మంచిది. యేసు ప్రభు యొక్క తీరులో మనం జీవించటం అన్నిటికంటే ఆశీర్వాదం, అన్నిటికంటే మంచిగా దేవుడు ఎంచుతాడు. బిల్డింగులు కొనుక్కోవటం, ఆస్తిపాస్తులు, ఆరోగ్యం, అది మంచిదే. కానీ అంతకంటే మించినటువంటి మంచి ఏంటి అంటే క్రీస్తు రూపం దాల్చడం. ఆ విధంగా రూపం దాల్చితే, ఆ విధంగా క్రీస్తు వలె ఉండాలని ఆశిస్తే మన పరలోకానికి వారసులు అవుతాం. లేకపోతే యేసుప్రభుని, ఆయన యొక్క జీవితం మనకు ఆకర్షణీయంగా ఉండకపోతే పరలోకం కూడా ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి యేసుప్రభుని ఆయన వలె ఉండాలని ఆశిస్తే పరలోకానికి సూటబుల్ పీపుల్గా ఉంటాం, తగినటువంటి వ్యక్తులుగా ఉంటాం. అది దేవుడు చేయాలనుకుంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా దేవుని హస్తం మనం చూసి అప్పటికి తెలియకపోయినా కానీ, దేవా నాకు తెలియదు, నువ్వు ఇచ్చావు, ఈ యొక్క భారాన్ని, శ్రమని, బరువుని మోయటానికి నాకు సహాయం చేయి అని మనం దేవుని సర్వాధికారాన్ని బట్టి ఆయనలో సంతోషించాలి. ప్రతిదీ కూడా మనం మేలుకు మార్చేటువంటి దేవుడు. కాబట్టి పిల్లలు పుట్టిన, అద్భుతాలు చేసినా కానీ నువ్వు విశ్వాసి అయితే దేవుని హస్తాన్ని చూస్తావు. ఇక అవిశ్వాసి అయితే వేరే ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఆయన చనిపోయాడు, అంతేగాని దేవుడేం లేడు అని అవిశ్వాసి చూడలేడు అన్నమాట. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం లేట్గా మనం మొదలెట్టినా కానీ
కొంచెం త్వరలోనే మనం ముగించుకున్నాం. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు దయచేసి ఆర్టీఎఫ్కి రాయండి, వాళ్ళు నాకు పాస్ ఆన్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎస్, Yes. తిమోతి Pray, గారు China. ప్రార్థన Yes. చేస్తారు. వీ కెనాట్ హియర్ యూ. Thank you. Thank you very much for your session. కొంచెం అన్మ్యూట్ చేయి. ఎస్. Okay. Thank you very much for your session. We cannot hear you, just hold on. Yes. Yeah, please pray. Thank you for your session. Time కూడా అవుతా ఉంది కాబట్టి ప్లీజ్ pray and conclude, uncle. Thank you for your efforts in helping us understand these key questions. చాలాసార్లు వీటికి బిలీవర్స్ ఏం ఆన్సర్ చేయాలో తెలియక వీళ్ళు కూడా క్వశ్చన్స్ అడగడమో లేదా వీళ్ళు కూడా ఆ క్వశ్చన్ తోటి మిగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ ఫర్ helping us to see that these questions are genuine and they can be answered well. Thank you. Please pray and conclude this. Why don't you pray and close with prayer, Timothy? Sure. Okay. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా దేవ, నీ యొక్క కృపలో నీ యొక్క జ్ఞానంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని రక్షించడం కొరకు నీ ప్రణాళిక వేస్తున్నావు. నైనా మేము మమ్మల్ని రక్షించాలి అన్న తలంపు నీవు మమ్మల్ని చేసుకుని మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు కలిగి ఉన్నావు. దేవా, నీ ప్రేమ ద్వారా మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు. అలాగే మా రక్షణకి కారణం అవడానికి దేవ నీ ఆత్మని, నీ యొక్క వాక్యాన్ని మాకు తోడుగా ఇచ్చినందుకు నీకు వందనాలు. కొన్నిసార్లు నీ వాక్యంలోని విషయాలు బహుశా ఆత్మ సహాయం లేక లేదా మా యొక్క రేషనల్ కార్నల్ మైండ్ తోటి ఆలోచన చేసి కొన్నిసార్లు నీ వాక్యంలోని విలువలను, నీ వాక్యంలో రాయించినటువంటి విషయాల్ని మేము అర్థం చేసుకోవడంలో పొరపాటు పడతా ఉన్నాం. దేవా, మరి ఏ విధంగా నీ యొక్క వాక్యం నీవు మాకు ఇచ్చావో, ఏ విధంగా అది ప్రోగ్రెస్ అవుతూ వచ్చిందో దేవా, మరి ఆ విషయాలు నీవు స్పష్టంగా మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. నీ వాక్య వెలుగులో మమ్మల్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యంలో జెన్యున్గా ప్రజలకు వస్తున్నటువంటి ప్రశ్నలు వారు వాటిని పక్కకు నెట్టేయకుండా వాటికి తగిన ఆన్సర్స్ని తెలుసుకున్నట్లు నీవు బైబిల్ టీచర్స్ని కూడా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవ, వారి ద్వారా మాకు నేర్పిస్తున్న విషయాల కొరకే మీకు వందనాలు. ఈ విషయాలను మేము నేర్చుకుంటూ విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. అలాగే ఎవరైతే నిజంగా బైబిల్లోని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారో క్రైస్తవేతరులు, వాళ్ళకి కూడా మేము మరి ప్రేమతో మరి మేము మమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి సాత్వికంతో నీవు జవాబు చెప్పమన్నట్లుగా మేము చెప్పగలడానికి సహాయాన్ని అనుగ్రహించమని, మరి క్లెమెంట్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని మీరు దీవించండి. ఇంకా అనేక మందికి దేవా మరి వారి యొక్క పరిచర్యలు ఉపయోగపడడానికి, వారి యొక్క టీచింగ్ ఉపయోగపడడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you. Thank you, all of you, and good night. Thank you, uncle, for your time.